పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమ, అత్యద్భుతమైన కృప మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతకై లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయమందు నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి, నడిపింపు, వివేకం, వివేచన, తెలివి, జ్ఞానం లేఖనానుసారమైనటువంటి వెలిగింపుకై ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చదవబడినటువంటి వాక్య భాగం నుంచి వెళ్ళి సూటిగా, స్పష్టంగా మీరు మాతో మాట్లాడి మా హృదయాలలో ఒక నూతనమైనటువంటి కదలికను మీరు తీసుకురమ్మని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మరి కాస్త ఈ సందేశం ద్వారా తండ్రి నీ కుమారుడైనటువంటి క్రీస్తు స్వారూప్యతలోకి మార్పు చెందటానికి సహాయం దయచేయండి. క్రీస్తుని ఇంకా అర్థం చేసుకోవడానికి మీ మెండైనటువంటి కృపను మా అందరిలో విస్తరింపచేయమని, మా ప్రతి వాక్య విరుద్ధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి వ్యతిరేకమైన ప్రతి ఆలోచన నుంచి వెళ్ళి, ప్రతి తలంపు నుంచి వెళ్ళి అందరిని విడిపించమని బ్రతిమలాడుకుంటూ ప్రభా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయమని యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. సో ఈరోజు మన అంశం పేరు ద స్పిరిట్. సో స్పిరిట్ గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు చాలా అత్యద్భుతమైన విషయాలు మనం పరిగణలోకి తీసుకోబోతున్నాం. ఫ్రమ్ విజ్డమ్ టు రెవరెన్స్. సో జ్ఞానం నుంచి వెళ్ళి మరి గౌరవము, భయభక్తులతో కూడినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ఆ సూత్రం దగ్గరికి మనం ప్రయాణం చేయబోతున్నాం. చూడండి, ద స్పిరిట్ అన్నప్పుడు మనం చాలా ప్రాముఖ్యమైన విషయాలు చూస్తాం. మీకు ఇంట్రడక్షన్ స్లైడ్లోనే ఇవన్నీ కనిపిస్తున్నాయి. స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, విజ్డమ్, అండర్స్టాండింగ్, కౌన్సిల్, మైట్, నాలెడ్జ్, ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే వీటిని క్రమంగా అందరికి అర్థమయ్యే రీతిలో మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా ఆత్మ. యెహోవా ఆత్మ యొక్క ఆవశ్యకత క్రీస్తు జీవితంలో ఎంతున్నదో మనం తెలుసుకోవాలి. క్రీస్తు జీవితంలో యెహోవా ఆత్మ ఎంత పనిచేసింది అంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన మరణించాడు, మరి మన కోసం ప్రాణం పెట్టాడు అని అంటే ఆయన ఏ ఆత్మతో భూమి మీదకి వచ్చాడు, ఏ ఆత్మతో ఆయన ఈ భూమి మీద నివసించాడు అనేది అర్థం చేసుకోవడం చాలా ప్రధానమైనటువంటి విషయం. సో ద స్పిరిట్, వన్ సోర్స్, 7 ఎక్స్ప్రెషన్స్. సో యెహోవా ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ గురించి మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. పోయినసారి మనం పరిశుద్ధాత్మ గురించి నేర్చుకున్నాం, మనందరికి తెలిసినటువంటి విషయమే. ద స్పిరిట్, యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఇది ఒక ప్రవచన వాక్యం అని మనందరికి అర్థమవుతుంది. ఎవరి గురించినటువంటి ప్రవచన వాక్యం అంటే ఇది రానున్న మెస్సియా యేసుక్రీస్తు మీద దేవుని ఆత్మ ఎలా పనిచేస్తుందో చూపించేటువంటి ప్రవచన వాక్యం. యేసుక్రీస్తు జన్మించినప్పుడు దేవుని యొక్క ఆత్మ యేసుక్రీస్తు మీద ఎలా ఉంటుంది, యేసుక్రీస్తు మీద ఆత్మ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, ఆత్మ ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తాం. సో 7 ఫోల్డ్ స్పిరిట్ అనే భావన బహుశా ఇక్కడ నుండే తీసుకున్నారనేది మనకు అర్థమవుతుంది. ఏడంతల ఆత్మ అని, 7 ఫోల్డ్ స్పిరిట్ అనేటువంటి పదజాలాలు చాలా మంది కొంతమంది మాట్లాడడం వింటా ఉంటాం. అయితే అది ఎక్కడి నుండి వచ్చింది ఆ భావజాలం అంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం నుంచి వచ్చింది అనేదే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది మనం అనుకున్నటువంటి 7 ఫోల్డ్ ఆత్మనేనా అని మనం ఆలోచించాలి వాస్తవానికి. అయితే దీని గురించి మనం చూద్దాం. సందర్భం, యెషయా 11లో యెషై వంశం నుండి అంటే జెషి వంశం నుండి ఒక కొమ్మ మెస్సయ వస్తాడు అనేటువంటి ప్రవచనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే దావీదు ముతాత తండ్రి మనం చుంచెలు చూస్తున్నాం. సో తండ్రి నుంచి వెళ్ళి వాళ్ళ వంశం నుంచి వెళ్ళి తండ్రి నుంచి ఒక వంశంలో ఒక వ్యక్తి జన్మిస్తాడు. ఎవరు అని అంటే అది దావీదు గురించి కాదు, కానీ మెస్సయ గురించి మనం చూస్తున్నాం. మరి ఆ వ్యక్తి మీద ఏముంటుంది అంటే ఆయనపై దేవుని ఆత్మ నిలుస్తుంది అనే విషయాన్ని మనం చూస్తాం. ఆయన సాధారణటువంటి వ్యక్తిగా రాడు, ఆయన దేవుని ఆత్మతో నింపబడి వస్తాడు అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి విషయాన్ని చూస్తాం. ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్పుకోవాలి అని అంటే మనం క్రైస్తవులముగా నిజంగా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నామా? యేసుక్రీస్తు అంతటి మహోన్నతుడు, మరి దేవుడైనటువంటి దైవత్వం దైవత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి దేవుని ఆత్మ చేత ఎలా నింపబడ్డాడు అనేది మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. చూడండి, తర్వాత వచనాలు మనం చదువుకున్నట్లయితే ఆయన రాజ్యము న్యాయము, నీతి, శాంతితో నిండి ఉంటుందంట. ఈ ఆత్మ యొక్క ప్రభావము యేసుక్రీస్తు మీద ఎలా పనిచేస్తుంది అంటే ఆయన ఆయన పరిపాలించే తీరు ఎలా ఉంటుందంటే న్యాయంగా ఉంటుంది, నీతిగా ఉంటుంది, శాంతితో నింపబడి ఉంటుంది. ఆ తర్వాత వచనాలు మీరు అక్క చదవడం విన్నారు. అది క్లియర్గా ఉంది, ఆయన ఎలా పరిపాలిస్తాడు, బీదల పట్ల ఎలా ప్రవర్తిస్తాడు, ఎవరి పట్ల ఎలా ప్రవర్తిస్తాడు అనేది. ఆయన తీర్పు తీర్చడంట, ఆయన నీతిగా, న్యాయంగా, శాంతియుతంగా ప్రజల్ని ఎలా ఏలుతాడో కూడా అది చెప్పబడి ఉంది.
మరి నిజంగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నటువంటి మనము ఈ న్యాయము, నీతి, శాంతి, ఈ గుణలక్షణాలను మనలో మనం ఆకలింపు చేసుకున్నాం అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ఆవశ్యకతను కూడా ఇది మనల్ని సవాల్ చేస్తుంది, మనల్ని ఛాలెంజ్ చేస్తుంది. మనం ఎన్నోసార్లు అనుకుంటాం, మనం దేవుని ఆత్మతో నడిపించబడుతున్నాం అనుకుంటాం కానీ ఆ దేవుని ఆత్మ కార్యాల గురించినటువంటి ఆలోచన ఎలా ఉంటుంది, ఒక దేవుని ఆత్మ చేత నడిపించబడిన వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది అనేది మన వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోకపోవడం, పరిశీలించుకోకపోవడం మరి ఆశ్చర్యమే. చూడండి, అంటే ఈ 7 లక్షణాలు మెస్సే లీడర్షిప్ యొక్క క్వాలిటీని వివరించడం జరుగుతుంది. యేసుక్రీస్తు యొక్క నాయకత్వం ఏ స్థాయిలో ఉండబోతుంది, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా ఉంటాడు, ఆయన యొక్క నాయకత్వం ప్రజలు నడిపించే తీరు ఏ రేంజ్లో ఉంటుంది, ఏ స్థాయిలో ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది అనేది మనం ఇక్కడ ఈ వచనాల ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, యెహోవా ఆత్మ, మీనింగ్ గాడ్స్ ఓన్ ప్రెజెన్స్. చూడండి, మీనింగ్ ఏంటిది? దేవుని యొక్క సాన్నిధ్యం, దేవుని యొక్క సొంత సన్నిధి, సాన్నిధ్యం లేదా సన్నిధి అని అంటాం. యేసు ప్రభు మీద నిలిచేది, యేసు ప్రభు నింపబడి వచ్చేది కంప్లీట్ గా దేవుని యొక్క సాన్నిధ్యంతో నింపబడి వస్తాడు. అంటే ఆయన సన్నిధి యేసు క్రీస్తు మీద నిలుస్తుంది, దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రభావం అంతా కూడా క్రీస్తు మీద కనబడుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. నాట్ హ్యూమన్ ఎబిలిటీ, ఇది ఒక మానవుని యొక్క సామర్థ్యం కాదు, ఇది ఒక మనిషి యొక్క శక్తి సామర్థ్యాలకు సంబంధించింది కాదు, బట్ డివైన్ ఎంపవర్మెంట్, ఇది దైవికమైనటువంటి శక్తికి సంబంధించింది, ఇది దైవిక సామర్థ్యానికి సంబంధించినటువంటి విషయం. వాస్తవానికి క్రైస్తవుడు కూడా యేసుక్రీస్తు లాగానే మానవ సంబంధమైనటువంటి బలం చేత, శక్తి చేత కాదు గాని దైవికమైనటువంటి శక్తి చేతనే నడిపించబడాలని పిలువబడ్డాడు. కానీ ఈరోజు క్రైస్తవులను గమనిస్తున్నట్లయితే చాలా మంది జీవితంలో ఈ డివైన్ ఎంపవర్మెంట్ కనిపించట్లేదు, దైవికమైనటువంటి శక్తి చాలా మందిలో కనిపించట్లేదు. పోనీ మానవ శక్తి ఉందంటే అది కూడా లేదు. ఇంకా బలహీనతలు, మానవ శక్తి మీద నువ్వు ఆధారపడినప్పుడు నీ బలహీనతలు ఎక్కువ కనిపిస్తాయి. నేను చాలా మంది జీవితాల్లో చూస్తున్న బలహీనతలే. నిజంగా చాలా తక్కువ మందిలో దేవుని యొక్క దైవిక శక్తిని మనం చూస్తాం. మరి యేసుక్రీస్తు మీద అనుగ్రహించినటువంటి ఆ డివైన్ పవర్ ఏదైతే ఉందో, ఎంపవర్మెంట్ ఏదైతే ఉందో, అది నిజంగా ఆయన నమ్మినటువంటి బిడ్డలు కూడా అనుగ్రహించబడింది పరిశుద్ధాత్మ ద్వారా. మరి పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి దైవికమైనటువంటి శక్తిని కలిగి మనం జీవిస్తున్నామా? మనం లాస్ట్ వీక్ నేర్చుకున్నాం పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు ఎలా ఉంటాయి అన్నది. మరి వాటిని మనం మనం వింటున్నాం కానీ మన వ్యక్తిగత జీవితానికి అనుభవించుకొని, అరే నేను అలా లేనే, నేను అలా ఎందుకు ఉండలేకపోతున్నాను, నేను ఎందుకు దేవుని మీద ఆధారపడలేకపోతున్నాను, ఆ శక్తిని నేను ఎందుకు చూపించలేకపోతున్నాను అని ఎందుకు మనం ప్రశ్నించుకోలేకపోతున్నాం? ఈ విషయంలో అయితే అందరూ బలహీనలుగానే కనిపిస్తా ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. మనం ఒకటి నేర్చుకున్నప్పుడు మనం గిల్టీ ఫీల్ అవ్వాలి, మనం కదల్చబడాలి, మనం తాకబడాలి. అది మన హృదయాలని మన హృదయాలను తాకే విధంగా మన మనసులను ఎప్పుడు కూడా సున్నితత్వం, సెన్సిటివ్గా ఉంచుకోవాలి వాక్యాన్ని విషయంలో. కానీ చాలా మంది సత్యవాక్య విషయంలో హృదయాలను హార్డెన్ చేసుకుంటారు, వింటారు కానీ ఆ హృదయాన్ని తాకనివ్వరు అనమాట. ఇది అన్నిటికంటే మరి దౌర్భాగ్యకరమైన స్థితి. ఒక విశ్వాసి, నేను చెప్పట్లేదు, బైబిలే చెప్తుంది. కఠిన మనస్సు అనేది, లేకపోతే ఏమంటారు, హార్డ్ అండ్ హాట్ అనేది చాలా ప్రమాదకరం. సున్నితంగా ఉండాలంట. మన హెచ్చరిక వింటున్నప్పుడు, బోధ వింటున్నప్పుడు మన హృదయాలు సున్నితంగా ఉండాలి. ఓకే, మనం యేసుక్రీస్తుని గురించి నేర్చుకుంటూనే మన జీవితంలో కూడా వీటిని అనుభవించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెహోవా ఆత్మ ఒక మూలం, 7 వ్యక్తీకరణలు, 1 సోర్స్ 7 ఎక్స్ప్రెషన్స్. దేవుని ఆత్మ ఒకటే, కానీ అది పనిచేసేటువంటి విధానాలు, అది వ్యక్తీకరణ అయ్యేటువంటి విధానాలు 7 రకాలుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అవేంటో మనం ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాం. మీరు చదివినటువంటి ఒకే ఒక లేఖన భాగం మనం 11వ అధ్యాయం యెషయా గ్రంథం 1, 2, 3 వచనాల్లో వీటి స్పష్టత మనం చూస్తా ఉన్నాం. ఏంటిది అనంట, యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి ఆత్మ జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ అనుంది. ఏం ఆత్మ అంటది? జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అని అంటారు. చూడండి, అంటే సరైన దాన్ని తెలుసుకొని దాన్ని అనుసరించే సామర్థ్యాన్ని స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అంటాం. జ్ఞానమునకు ఆధారము అగు ఆత్మ, ఎబిలిటీ టు అప్లై ట్రూత్ రైట్లీ ఇన్ లైఫ్. అంటే సరైన దాన్ని తెలుసుకోవడము, దాన్ని అనుసరించేటువంటి సామర్థ్యాన్నే జ్ఞానము అని అంటారు, విజ్డమ్ అని అంటాం. విజ్డమ్ కి గ్రీక్ లో వాడబడిన పదం సోఫియా. అంటే అది సెక్యులర్ విజ్డమ్ కి, బిబ్లికల్ విజ్డమ్ కి సేమ్ వర్డ్ ఉంది. సో సోఫియా అనే పదమే మనం చూస్తాం. సో వేరే రకాల పదాలు మనం చూడం. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ వర్డ్ సోఫియా. సో సోఫియా జ్ఞానం, విజ్డమ్.
అంటే యేసుక్రీస్తు మీద ఆధారపడినటువంటి, యేసుక్రీస్తు మీద ఉన్నటువంటి ఆత్మ ఏంటిదని అంటే అది జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ, అది సాధారణమైనటువంటి ఆత్మ కాదు. దేవుని ఆత్మ కలిగిన వాడు జ్ఞానం కలిగి ఉంటాడు అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తునే కాదు, అది క్రైస్తవులు కూడా అనుభవించదగినటువంటి అత్యద్భుతమైనటువంటి విషయం. యేసుక్రీస్తు జీవితాన్ని మనం 4 సువార్తల్లో పరిశీలించినప్పుడు ఆయన చాలా సందర్భాల్లో జ్ఞానంతో ఎలా నడుచుకున్నాడో మనం చూస్తాం. నేను అది చివర్లో మెన్షన్ చేస్తాను ఆ పాయింట్. అవన్నీ కూడా, ఇవన్నీ ఎక్కడ యేసుక్రీస్తు జీవితంలో ఎలా నెరవేర్చబడ్డాయి అనేది నేను రిఫరెన్స్లతో పాటు చివరి స్లైడ్లో చూపిస్తాను. సో జ్ఞానమునకు ఆధారముగు ఆత్మ ఆయన జీవితంలో ఎలా పనిచేసింది అనేది మీరు 4 సువార్తల్లో క్షుణ్ణంగా చూడొచ్చు. వాస్తవానికి క్రైస్తవుడు అజ్ఞానము కలిగి ఉండడం దేవుని చిత్తం కాదు, అజ్ఞానంలో ఉండడం దేవుని చిత్తం కాదు. ఇప్పుడు కూడా ఆ, మరి నిజంగా క్రైస్తవుడు అజ్ఞానంలోనే ఉన్నాడేమో అనిపిస్తుంది. సరైనటువంటి జ్ఞానం అంటే సత్యాన్ని తెలుసుకొని దాన్ని అనుసరించేటువంటి సామర్థ్యాన్ని ఈరోజు క్రైస్తవుడు కలిగి లేడు. ఎందుకంటే ఇంతకుముందు మీరు నేర్చుకున్నటువంటి ఫిలిప్పుల పత్రిక నుంచి వెళ్ళి పౌలు ఈ జీవన సంబంధమైనటువంటి తన మతం వలన, యూదా మతం వలన, బెన్యామిన్ గోత్రం వలన, ఆయనకున్నటువంటి ఆ పరిచయుడు అనేటువంటి తెగ వలన వచ్చిన లాభాలన్నిటినీ ఆయన నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. ఎందుకోసమంట? యేసుక్రీస్తును గురించిన అతిశ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవాలని. ఈరోజు క్రైస్తవులను చూసినట్లయితే యేసుక్రీస్తుని గురించిన అతిశ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకునేటువంటి ఆ క్రమంలో లేరు అనిపిస్తుంది. అంటే ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనం దేన్నైనా నష్టపోవచ్చు, ఎంత వెలైనా చెల్లించవచ్చు అనేటువంటి జ్ఞానం చాలా మందికి లేదు. ఎందుకంటే అది అర్థం కాల. అది అర్థమైతే నువ్వు ఎంత వెలైనా చెల్లిస్తావు, ఎంతనైనా కోల్పోవడానికి ఇష్టపడతావు. కానీ నువ్వు క్రీస్తును పనంగా పెట్టి నువ్వు అనేకమైన వాటి వెనకాల పరిగెడుతూ సంపాదించుకోవాలని చూస్తున్నావు. ఇది చాలదా నువ్వు ఎక్కడున్నావా అని తెలుసుకోవడానికి, మన ఆధ్యాత్మిక జీవితం ఏ స్థాయిలో ఉందని తెలుసుకోవడానికి? స్మాల్ కరెక్షన్ యాక్చువల్లీ, అక్కడ ఆధ్యాత్మిక సామర్థ్యాలు వదులుకున్నాడు అని మాట వినియోగించారు, కానీ అది రైట్ పదం కాదు. పౌలు ఆధ్యాత్మిక సామర్థ్యాలు వదులుకోలే, అది మతాన్ని వదులుకున్నాడు. మతం వలన వచ్చే లాభాలను వదులుకున్నాడు. తన బెన్యామీను గోత్రం వలన వచ్చిన లాభాలను వదులుకున్నాడు. లేకపోతే ధర్మశాస్త్రం వలన వచ్చిన లాభాలని వదులుకున్నాడు అని క్లియర్గా చూస్తున్నాం అక్కడ. అంటే తన గోత్రం వలన వచ్చిన లాభాలు వదులుకున్నాడు, తన మతం వలన, యూదా మతం వల్ల వచ్చిన లాభాలని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అలాగే అదేవిధంగా తన యొక్క పరిచయుడి తెగకు సంబంధించినటువంటి ఆ తెగ వలన వచ్చిన లాభాలని ఆయన వదులుకున్నాడు. హెబ్రుడిగా ఉన్నటువంటి హెబ్రుడిగా ఉన్నటువంటి దాని వల్ల వచ్చే లాభాలని ఆయన వదులుకున్నానని చెప్పాడు. అవన్నీ కూడా మత సంబంధమైనవి, గోత్ర సంబంధమైనవి, ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని వదులుకున్నాడు. అవి ఆధ్యాత్మికమైనటువంటి కాదు. సో నిజమైనటువంటి ఆధ్యాత్మిక సామర్థ్యం క్రీస్తులో ఉందని పౌలు గ్రహించాడు కాబట్టి ఆయన ఆధ్యాత్మికతను సంపాదించుకోవడానికి ఇవన్నీ వదులుకున్నాడు, ఈ లాభాలను వదులుకున్నాడు. నిజమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం క్రీస్తులో ఉన్నది. చూడండి, యేసు క్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం అంట. మరి ఈరోజు మీకు అలా ఉందా? యేసుక్రీస్తు దేవుని జ్ఞానంతో ఈ భూమి మీదకి వచ్చాడు. మరి నువ్వు యేసుక్రీస్తు జ్ఞానం కోసం, అతి శ్రేష్టమైన జ్ఞానం కోసం నువ్వు దేనినైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అంటే నేను ప్రశ్నించుకుంటే నువ్వు తేలిపోతావేమో, జాగ్రత్త. ఎక్కడున్నావో చూసుకోవాలి, మనల్ని మనం ఎక్కడున్నావో చూసుకోవాలి. మనకు అన్ని ఇంపార్టెంట్, యేసుక్రీస్తు తప్పించి మన జీవితంలో అన్ని ఇంపార్టెంటే. నిజంగా సిగ్గుపడాలి. ఎందుకనంటే క్రీస్తుని నిర్లక్ష్యం చేయడం అనేది మనల్ని మనమే నష్టపరుచుకోవడం లాంటి, మనల్ని మనం నష్టపరుచుకుంటున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు కంటే గొప్ప లాభం ఈ ప్రపంచంలో మరో లేదు. అందుకే అంటాడు పౌలు, బ్రతుకుడ క్రీస్తే, చావైతే లాభం. క్రీస్తును సంపాదించుకోవడం కోసం చావు కూడా లాభంగా భావిస్తున్నాడు. కానీ చాలా మంది ఈరోజు యేసుక్రీస్తును సెకండరీ ప్లేస్లో పెట్టుకొని మిగతా వాటిని ప్రైమరీగా చూస్తూ యేసుక్రీస్తును సెకండ్ పెట్టుకోవడంలో లాభం అనుకుంటున్నారు. ఇది క్రైస్తవులకు ఉండాల్సినటువంటి గుణం కాకూడదు, అలా కాకూడదు. అది నిజంగా బాధ కలిగించే విషయం. చాలా మంది క్రీస్తుకు ప్రథమ స్థానం, ప్రయారిటీ ఇవ్వట్లేదు, హై ప్రయారిటీ ఇవ్వట్లా. అది ఇస్తే నీకు అది నిజమైన జ్ఞానం. నువ్వు అసలు ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలని చూస్తున్నావా? ఎఫ్ఎస్సి 4:11-13లో కూడా అదే చెప్తున్నాడు. మనమందరం విశ్వాస విషయంలోనూ దేవుని కుమార్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వంలోకి రావాలి. అందుకోసం మనం ముందు పడాలా. మనం అందరం క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో ముందుండాలి. కానీ ఈ లోకంలో నువ్వు ఎంతో సంపాదించుకొని లోకాన్ని సంపాదించుకోవడానికి ముందుంటున్నావు. అందుకే నీకు సహవాసం విలువ తెలియట్లేదు, క్రీస్తు విలువ మీకు అర్థం కావట్లేదు. మీకు సాకులు ఉన్నాయి, కారణాలు ఉన్నాయి, వాటితోనే బ్రతికేస్తాం అనుకుంటున్నారు. ఏదో కారణం చేత బ్రతికేయాలనుకుంటున్నారు, ఏదో కారణం చేత, ఏదో ఒక సాకు చేత జీవితాంతం జీవించాలనుకుంటున్నారేమో. జాగ్రత్త. నువ్వు క్రీస్తు యొక్క జ్ఞానాన్ని, అతిశ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని కోల్పోతే ఎలాగా? యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చింది దేవుని యొక్క జ్ఞానంతో వచ్చాడనే విషయాన్ని మర్చిపోకూడదు. మనం కూడా క్రీస్తు జ్ఞానం కోసం బ్రతకాలి ఈ భూమి మీద. ఆయన జ్ఞానంతో వచ్చాడు. యెహోవా
ఆత్మ యొక్క జ్ఞానంతో ఆయన భూమి మీదకి వచ్చాడు, నార్మల్గా రాలేదండి. అందుకే ఆయన ఎక్కడ కూడా భూమి మీద తన సొంత జ్ఞానాన్ని ప్రదర్శించినట్టుగా మనం ఎక్కడ కూడా చూడం. కానీ ఈరోజు క్రైస్తవుడు తన సొంత సొంత జ్ఞానాన్ని కనబరుస్తా ఉన్నాడు. అది స్వనీతిగా మనకు బయలుపరచబడతా ఉంది. ఉం? రెండోది, వివేకమునకు ఆధారముగు ఆత్మ అంట. ఏంటి వివేకం అంటే? స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో లోతుగా గ్రహించేటువంటి శక్తి, ఇన్సైట్ టు డిసర్న్ ద సో ట్రూ మీనింగ్ ఆఫ్ థింగ్ అన్నమాట. అంటే నిజమైనటువంటి సత్యాన్ని లోతుగా గ్రహించేటువంటి శక్తి కలిగి ఉండడం. ఏది అవసరం? వివేకం ఉండాలా. అందుకే యేసు ప్రభు మనకు నేర్పించాడు అది. మీరు ఎలా ఉండాలంట? పావురం వల్ల నిష్కపటంగాను, పాము వల్ల వివేకంగా ఉండాలి. క్రైస్తవుడికి వివేకం ఉండాలి. ఎక్కడి నుంచి ఎలా ఏ సత్యాన్ని లోతుగా గ్రహించాలి, ఏది అవసరం, ఎక్కడి నుండి ఎలా తప్పించుకోవాలనేటువంటి వివేకం చాలా మంది క్రైస్తవులకు లేదు. ఏది ఇంపార్టెంట్, నీకు ఏది అవసరం ఈ భూమి మీద అనే వివేకం నీకు నిజంగా ఉందా? యేసుక్రీస్తు ఎలాంటి ఆత్మతో వచ్చాడు? ఆయన వివేకమునకు ఆధారమగు ఆత్మతో వచ్చాడు. ఎలాంటి ఆత్మ యేసుక్రీస్తు మీద నిలుస్తుందంట? వివేకమునకు ఆధారమగు ఆత్మ చేత నింపబడ్డాడంట. ఎందుకనంటే ఇవే ప్రజలకు నిజమైనటువంటి మేలును తీసుకొస్తాయి. ఈ ఆత్మనే నిజమైనటువంటి నీతిని, న్యాయాన్ని, శాంతిని ప్రజల్లో తీసుకురాగలుగుతుంది. అందుకే యేసు ప్రభు మీద అది స్పష్టంగా ఆత్మను మనం చూడగలుగుతాం 4 సువార్తలలో. మరి క్రైస్తవుడు ఎలా ఉన్నాడు? మరి క్రైస్తవుడు వివేకంగా ప్రవర్తిస్తున్నాడా? ఈ లోకంలో యుక్తిగా నడుచుకుంటున్నాడా? చాలా మంది యుక్తిగా నడుచుకోవట్లేదు. ఈ లోకం యొక్క ఏమంటారు మర్యాదకి, ఈ లోకం యొక్క కుయుక్తులకి లొంగిపోతా ఉన్నాడు క్రైస్తవుడు. అందుకే నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే, నిజంగా చెప్తున్నాను, మన మైండ్ అనేది చాలా ప్రమాదం అన్నాడు. మన హృదయం చాలా మోసకరమైంది. వాటిని క్రీస్తు ఆత్మ చేత, క్రీస్తు వాక్యం చేత నింపుకోకపోతే మనకి ఎప్పటికీ ప్రమాదమే. ఈరోజు మనం నిజంగా అలా అర్థం చేసుకుంటున్నామండి? లోతుగా గ్రహించే శక్తిని మనం కలిగి ఉంటున్నామా? స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఆత్మ నేర్పించేటువంటి విషయాలకు నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? నువ్వు ఇప్పటికీ శరీర సంబంధంగానే ఆలోచిస్తున్నావు. ప్రతి దాన్ని శరీర సంబంధంగా పోల్చుకుంటున్నావు, ప్రకృతితో పోల్చుకుంటున్నావు. ఎంత దౌర్భాగ్యకరమైన స్థితి ఒక క్రైస్తవునికి ఈ స్థితిలో ఉండటం. ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వివేకమునకు ఆధారం ఒక ఆత్మ కావాలి ఈరోజు. సో ఆ వివేకాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కలిగి ఉండమని జీవించమంటున్నాడు, వివేకంగానే బ్రతుకుమంటున్నాడు. ఏది ఇంపార్టెంట్, నువ్వు ఏది లోతుగా గ్రహించాలి. నువ్వు లోక సంబంధమైన విషయాలను లోతుగా గ్రహిస్తున్నావు, కానీ ఆత్మ సంబంధమైన విషయాలను నువ్వు లోతుగా గ్రహించే శక్తి నీకు ఎక్కడ ఉంది? అందుకే నువ్వు ఏ మెసేజ్ని కూడా, ఏ సందేశాన్ని కూడా నీ జీవితంలో సీరియస్గా తీసుకోవట్లేదు. చాలా మంది జీవితాల్లో చూస్తున్నాను, ఒక్కొక్కరిని పిలిచి నేను అడగాలనుకుంటున్నాను, వాసన చెప్పాలంటే వ్యక్తిగతంగా పిలిచి అడగాలనుకుంటున్నాను. రండి, ఈ రోజు నుంచి ఒక్కొక్కరు ఫ్యామిలీగా విజిటింగ్ చేయండి దయచేసి. మీ అందరితో నేను వ్యక్తిగతంగా మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే మనం ఎక్కడో ఆగిపోయినామండి. మీ ఎదుగుదల కనిపించట్లేదు. చాలా మంది జీవితంలో ఆత్మలో ఎదిగినట్టుగా కనిపిస్తలేరు. ఉన్నారు అంటే ఉన్నాం అంతే, జస్ట్ ఉన్నాం. వాట్ ఈస్ ద యూజ్? మనం ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి? ఎదగకపోతే ప్రయోజనం ఏంటి? నీ వల్ల ఎదుటి వ్యక్తికి ఏం క్షేమం కలుగుతుంది? ఏ రకమైనటువంటి క్షేమాభివృద్ధిని మనం ఇవ్వగలుగుతున్నాము ఆలోచించాలి. మూడోది, ఆలోచనకు ఆధారమగు ఆత్మనంట. స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్. సరైన మార్గం చూపించేటువంటి దివ్య సత్యం అది. డివైన్ గైడెన్స్ టు మేక్ రైట్ డిసిషన్స్. ఈరోజు నువ్వు సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నావా? నీకు సరైనటువంటి ఆలోచన ఉందా? మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం ఒకసారి ఆలోచించండి. క్రీస్తు ఆత్మ ఎలాంటి ఆత్మ కలిగి ఉన్నాడంటే, ఆయన ఆలోచనకు ఆధారమగు ఆత్మ కలిగి ఉన్నాడు. స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్. ఈరోజు నీకేమన్నా అయితే నువ్వు పరిశుద్ధాత్మ మీద, క్రీస్తు ఆత్మ మీద ఆధారపడి, దేవుని ఆత్మ మీద ఆధారపడి సరైనటువంటి కౌన్సిల్ తీసుకుంటున్నావాను? సరైన మార్గంలోకి నడిపించబడడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు దివ్య సత్యంలోకి రావడానికి ఇష్టపడుతున్నావా? ఎప్పుడు ఫిజికల్గా, ఎకనామిక్ ఎక్కడో ఆగిపోయావా మన జీవితాలు? ఆలోచించండి, రండి, దైవికమైన ఆలోచన తీసుకోవడానికి రండి. 2 కొరింథీ 10:5 పౌలు అంటాడు, ప్రతి ఆలోచన చెరపట్టి అంటాడు. అంటే సత్యాన్ని వ్యతిరేకించేటువంటి, క్రీస్తుని వ్యతిరేకించని ప్రతి ఆలోచనను చెరపట్టి క్రీస్తుకు లోబరచవాలని చూస్తున్నాను అంటున్నాడు. అవును, ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబరచబడాలా. నిజమైనటువంటి కౌన్సిల్ ఏంటో తెలుసా? క్రీస్తు దగ్గర రావడమే, క్రీస్తుకు లొంగిపోవడమే.
అది నిజమైనటువంటి ఆలోచన. పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన ఎలాంటిదంటే ఒక విశ్వాసిని క్రీస్తు దగ్గరికి వచ్చి లొంగిపోయేలా చేస్తుంది, లోబడేలా చేస్తుంది. ఈరోజు మనం క్రీస్తుకు లోబడట్లేదు అని అంటే మనం ఎలా ఉన్నామో ఆలోచించండి. కానీ అదే క్రీస్తుని చూడండి, ఆయన ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది? యెహోవా ఆత్మ నుంచి వచ్చింది. అది ఆలోచనకు ఆధారముగా ఆత్మ కలిగి ఉన్నాడు ఆయన. అందుకే ఆయన తండ్రైన దేవుని ఆలోచనను ఎక్కడ కూడా తృణీకరించినట్టుగా మనం చూడం. ప్రతి ఆలోచనను స్వీకరించినట్టుగా చెప్తున్నాడు. యోహాను సువార్తలో అంటాడు, నేను నా సొంతంగా ఏం మాట్లాడట్లే, ఆయన దగ్గర నుండి వచ్చేది నేను మాట్లాడుతున్నాను. ఆయన కౌన్సిల్, యెహోవా ఆత్మకు ఏ కౌన్సిల్ చేస్తుందో అదే కౌన్సిల్ మాట్లాడుతున్నా అంటున్నాడు. అదే ఆలోచన నేను కలిగి ఉన్నాను అంటున్నాడు. మరి ఈరోజు నువ్వు నేను ఏ ఆలోచన కలిగి ఉన్నాం? పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే ఆలోచనైనా, యేసుక్రీస్తు ఆత్మ మనకు కలిగించిన ఆలోచనైనా, యెహోవా దేవుని ఆత్మ మనకు కలిగించిన ఆలోచన మనం కలిగి ఉన్నామా? ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనం తేలిపోతాం, ఈజీగా తేలిపోతామండి. మన ఆధ్యాత్మిక జీవితము వేవరవుతుంది పైపైననే. లోపల అసలైనటువంటిది లేదు. ఎసెన్స్ లేకుండా బ్రతికేస్తున్నాం, మనం గడిపేస్తున్నాం వాస్తవం చెప్పాలి అనంటే. మనకు మనం బాగున్నామని భ్రమలో బ్రతికిపోతున్నారండి చాలామంది క్రైస్తవులు. నిజమైనటువంటి ఇంటర్నల్ పవర్, ఇంటర్నల్ స్పిరిట్ యొక్క శక్తిని మనం బాహ్యంగా కనబరచలేనటువంటి స్థితిలో ఉండిపోవడం, ఇది దౌర్భాగ్యకరమైన స్థితే క్రైస్తవునికి. రైట్ కాదు. అలా ఉండాలి. ఉండకూడదని బైబిల్ మనకు బోధిస్తుంది. మరి ఈ ఆలోచన తీసుకుంటున్నావా? క్రీస్తు ఆలోచన నువ్వు తీసుకుంటున్నావా? వాక్య సంబంధమైన ఆలోచన తీసుకుంటున్నావా? మీ నాయకులు మీకు బోధిస్తున్నప్పుడు వాక్యానుసారమైన ఆలోచనలు మనం గ్రహించగలుగుతున్నామా? విని దులిపేసుకొని వెళ్ళిపోతున్నాం మనం అంతే. జస్ట్ వింటున్నాం. విన్న వెంటనే దాన్ని దులిపేసుకుంటున్నాం. మనం వెళ్ళి ఏం చేయాలనుకుంటే అదే చేస్తున్నాం. మిగతా 6 రోజులు సేమ్ రొటీన్ లైఫ్. నో చేంజ్. నో కౌన్సిల్. నో స్పిరిట్ లీడింగ్. లెడ్ బై ద స్పిరిట్ అనేది లేదు మన జీవితంలో. ఆత్మ నడిపింపు లేదు. ఆయన ఆలోచన స్వీకరించట్లేదు. డివైన్ గైడెన్స్ లేదు మన జీవితంలో. దైవికమైనటువంటి నడిపింపు ఎక్కడ? ఆయన ఆలోచన ఎక్కడ? దైవికమైన ఆలోచన మన జీవితంలో ఎక్కడ? ఎవరికి చూపించగలుగుతాం చెప్పండి? తేలిపోమా మనం? వీఆర్ గుడ్ ఇన్ అవుట్వర్డ్. మనం బాగా మంచిగా బయటికి చాలా అందంగా ఉంటాం, చాలా మంచిగా కనిపిస్తాం. బట్ ఎక్కడ ఇంటర్నల్ పవర్ ఎక్కడ? ఇంటర్నల్ శక్తి ఎక్కడ? ఇంటర్నల్గా మనకు ఉండాల్సినటువంటి ఆ నడిపింపు ఎక్కడ అండి? ఆలోచన ఎక్కడ? దైవికమైన ఆలోచనలో ఉన్నామా? 4వది బలములకు ఆధారమగా ఆత్మ అంట. స్పిరిట్ ఆఫ్ మైట్. చేయాల్సిన దాన్ని చేయగలిగినటువంటి శక్తి. యేసుక్రీస్తు జీవితంలో చూస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది. పవర్ టు యాక్ట్ అండ్ క్షమించాలి. సో అకంప్లిష్ గాడ్స్ విల్. దేవుని యొక్క పని చేయగలిగినటువంటి సామర్థ్యము, శక్తి. యేసు ప్రభు చూడండి ఎన్ని అద్భుతాలు చేసినా ఆ మాట చెప్పాడు. నేను నా సొంత శక్తి చేత చేస్తలేదు, నాకు తండ్రి ఇచ్చినటువంటి శక్తి, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ శక్తి వల్లనే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను అన్నాడు. కొంతమంది అవహేళన చేశారు. నువ్వు బయల్జెబూల్ వలన దయ్యాలు వెళ్ళగొడుతున్నావు అన్నారు. సో అప్పుడు యేసు ప్రభు ఖండించాడు. అరే, ఏ రాజ్యము తనకు తానే విరోధంగా పనిచేయదు. సో నీకన్నిటికీ క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే నీకు క్షమాపణ లేదు. నా పనులు నేను పరిశుద్ధాత్మ వల్లనే చేస్తున్నానికి చాలా రుజువులు ఉన్నాయన్నాడు. ఆయన ఏ శక్తి వలన పనిచేస్తున్నాడు? బలములకు ఆధారము ఆత్మ, స్పిరిట్ ఆఫ్ మైట్. నిజమే. ఈరోజు యేసుక్రీస్తు జీవితంలో ఆ శక్తి సంపూర్ణంగా కనిపిస్తుంది. ఆయన ఏం చేసినా దేవుని ఆత్మ చేత కార్యాలు చేశాడు. ఆ ఆత్మ కార్యాలు ఆయన మిస్యూజ్ చేయలేదు, లేకపోతే తనను తాను గణపరచుకోవడానికి చేయలేదు, తనను చూపించుకోవడానికి ఎక్కడ కూడా చేయలేదు. తండ్రి చిత్తంలో దేవుడి ఆత్మ కార్యాలను జరిగించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన శక్తిని కూడా దుర్వినియోగం చేయలేదండి. హేరోదు రాజు లాంటి వాళ్ళు పిలిపించి నాకు ఒక అద్భుతం చేసి చూపించమన్నప్పుడు తనను నిరూపించుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో అక్కడ అద్భుతాలు ఏం చేయలేదు. ఒకవేళ మనం ఉంటే చూపిస్తాం. మనం స్టేజ్ ఎక్కి మరి నాకు ఈ శక్తి ఉంది, ఆ శక్తి ఉంది, నన్ను నమ్మండి అని కనబరచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. యేసు ప్రభు అనవసరంగా ఎవరిని పడతాలని నమ్మించడానికి ప్రయత్నం చేయలేదు. తన శక్తిని ఎక్కడ కూడా దుర్వినియోగం చేయలేదు. ఆయన పరిశుద్ధాత్మ కార్యాలు చాలా సుస్పష్టం. 4 సువార్తల్లో ఎన్నని చెప్పుకోగలుగుతాం ఆయన కార్యాలని. అందుకే ఆయన బలములకు ఆధారముగా ఆత్మచేత కార్యాలు జరిగించాడు. మరి మనం కూడా పొందుకున్నామే పరిశుద్ధాత్మ దేవుణ్ణి. అపోస్తుల కార్యం 1:8 చెప్పాడు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం కదా. డునామిస్, డైనమైట్, విస్ఫోటనం చెందాలి క్రైస్తవుడు. ఒక డైనమైట్ పేలినట్టుగా పేలేవాడు క్రైస్తవుడు. ఆధ్యాత్మికమైన అంత పవర్ కలిగిన వాడు, అంత శక్తి కలిగిన వాడు క్రైస్తవుడు. మనం ఎంతమంది జీవితాలను ప్రభావితం చేస్తున్నాం. నిజం చెప్తున్నాను. చాలా మందిని చూస్తే నేను బలహీన పడిపోయే విధంగానే ఉన్నాను, కానీ ప్రోత్సాహకరంగా నాకు నిజంగా చాలా మంది జీవితాలు కనిపించట్లేదు.
అలాంటప్పుడు మీరు ఇతరులకు ఎప్పుడు ప్రోత్సాహకరంగా ఉండగలుగుతారు? పౌలు అన్నట్టు మీకు తొట్టిల్తే మేము తొట్టిల్లమా? సంఘంలో ఎవడు తొట్టిల్ల నాయకుడు తొట్టిల్తాడనేటువంటి కామన్ సెన్స్ అంటే లైన్ ఉంది మనకొకటి. మీరు బలహీన పడిపోతే నేను బలహీన పడిపోనా అంటున్నాడు. నిజమే. మీరు బలంగా ఉంటే కదా, మీరు ఎందుకు అలా బలంగా ఉండలేకపోతున్నారు? ఎందుకు తొట్టిల్తున్నారు? అంటే మీరు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మీ జీవితంలో ఎందుకు కనబరచలేకపోతున్నారు? పిరికి వాళ్ళలాగా, భయస్థుల్లాగా, ఆ, చేతగాని వాళ్ళలాగా చాలా విషయాలలో జీవన సంబంధమైనటువంటి, ఐక్య సంబంధమైనటువంటి, ఈ ఈ కుటుంబ సంబంధమైన విషయాల్లో మీరు ఎందుకు అంత బలహీనలవుతున్నారు? అంతవరకేనా మన జీవితం? అంతకు మించింది కదా క్రైస్తవుని జీవితం, అంతకు మించింది. పరిశుద్ధాత్మ చేత అనేకమైనటువంటి రీతిగా బుదిగాంతల వరకు సాక్షులుగా జీవించే జీవితం క్రైస్తవుంది. యెరూషలేము నుంచి వెళ్ళి యూదయ సమరయ నుంచి వెళ్ళి దాటుకొని భూదిగంతల వరకు హతసాక్షులు, సాక్షి అంటే మాట్యస్, మాటూస్ అనే గ్రీక్ పదం నుంచి మనం చూస్తాం. చావడం, చావుకు తెగించేటువంటి స్థితికి రావడం. మనం చిన్న చిన్న విషయాలను ఎదిరించలేకపోతున్నాం. ఎట్లుంది అని అంటే, ఒక వ్యక్తికి వేటకు సిద్ధపడ్డాడంట, మొత్తం తుపాకులు వేసుకొని, మొత్తం డ్రెస్ వేసుకొని, షూ వేసుకొని, హ్యాట్ పెట్టుకొని, బయటికి రెడీ అయిపోయి మంచిగా నేను సింహాన్ని వేటాడడానికి వెళ్తున్నాను బయలుదేరాడంట. బయలుదేరి అక్కడే అయిపోయాడంట. ఒక్కడు కూడా అంటే ఇంటి ముందరికి వచ్చింది కానీ అయిపోయాడంట. బయటికి వెళ్ళట్లేదంట. ఈలో భార్య వచ్చింది, ఏంటండి మీరు సింహాన్ని వేయడానికి బయలుదేరారు కదా, ఏమైంది, ఎందుకు అయిపోయారన్నారు. నిజమే, నేను సింహాన్ని వేయటానికే బయలుదేరాను కానీ గేటు దగ్గర కుక్కుంది, కుక్కకు భయపడి అయిపోయాను అన్నాడు. అట్లుంది మన క్రైస్తవ జీవితం. సింహాన్ని వేయటానికి బయలుదేరినాడు, కుక్కకు భయపడండి గేటు దగ్గర కుక్కను చూసి. అట్లుంది. పరిశుద్ధాత్మ శక్తి కలిగిన మనం దేన్నైనా ఎదిరించగలుగుతాం. దేన్నైనా ఆ ఎక్కడైనా ధైర్యంగా నిలబడేటువంటి శక్తిని మనం కలిగి ఉన్నాం. మనం పిరికితనంగా ఆత్మ, గుండె నిబ్బరం కలిగినటువంటి ఆత్మను కలిగి ఉన్నాం. దైవికమైనటువంటి విషయాల్లో మనం దేనికి ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. చాలా మంది నాలుగు గోడల మధ్యలో ఆగిపోయారు. నా నాలుగు కుటుంబంలో నాలుగు గోడలు దాటలేని పరిస్థితి. భయం, పిరికితనం. నాకు తెలిసి పిరికివాడు చరిత్రలో గెలిచినట్టుగా నేను చరిత్రలో ఒక్క సత్యం కూడా చూడలేదు. ఒక పిరికివాడు గెలిచినట్టుగా, ఒక పిరికివాడు దేవుడు నిలబెట్టినట్టుగా నేను చూడలా. ఆ పిరికితనం వదిలేసి దేవుని ఆత్మచేత నిలబడిన పిరికోళ్ళను గెలవడం చూశాను. దేవుని ఆత్మ మీద ఆధారపడిన పిరికోలు గెలిచినట్టుగా చూశాం కానీ పిరికితనం దగ్గర ఆగిపోయిన వాళ్ళు గెలిచినట్టుగా ఎక్కడ కూడా చూడలా. లోకంలో సామెతం తెలుసు కదా మనందరికీ. ధైర్యవంతుడు అంటే ఒకటేసారి చనిపోతాడంట, కానీ పిరికివాడు ప్రతి క్షణం చస్తూనే ఉంటాడు, ప్రతి దానికి భయపడుతూనే ఉంటాడు. దట్స్ డేంజరస్ థింగ్. నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని కలిగి నువ్వు ప్రతి క్షణం ప్రతి దానికి భయపడుతూ వణుకుతూ బ్రతకడం అనేది దేవుని చిత్తం కాదు. అది రైట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వెందుకు భయపడాలా? ఎందుకంటే నువ్వు భయపడే ఆత్మ నువ్వు కలిగి లేవు. దేవుని ఇచ్చినటువంటి ఆత్మ, గుండె నిబ్బరం కలిగినటువంటి ఆత్మను కలిగి ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ చేతనే కార్యాలు చేశాడు. ఆత్మ చేతనే ధైర్యంగా ప్రతిదాన్ని ఎదుర్కొన్నాడు. ఆయన భయపల్లా. అవును, ఆయన సందర్భం వచ్చినప్పుడు యుక్తిగా అంతకుముందు చెప్పినటువంటి ఆ వివేకంతో ఆయనను ఆ రాంగ్ టైంలో చంపడానికి వచ్చినప్పుడు తప్పించుకోండి. ఎందుకంటే ఆయన చావుకు భయపడి తప్పించుకోవాలి. అక్కడ ఇంకా టైం రాలా, ఆయన శిలువలో మరణించాల్సిన సమయం రాలి. కానీ అదే గెచ్చమైన తోటలో ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎదురు నిలబడ్డాడు. నేనే అన్నాడు, ఇగో నేనే, మీరు వెతుకుతుంది నేనే, అది ధైర్యం. రైట్ టైం. నేను వెతుకుతుంది, మీరు వెతుకుతుంది నన్నే, రండి నన్ను అరెస్ట్ చేయండి. రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది కదా. రాంగ్ టైంలో ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వివేకంతో తప్పించుకున్నాడు, కానీ రైట్ టైంలో ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడ్డాడు, నేనే అన్నాడు. అవును, క్రైస్తవుడు పరిశుద్ధాత్మ శక్తి కలిగి జీవించాలి, ధైర్యం కలిగి జీవించాలి. క్రైస్తవంలో పిరికితనం తగదు. ఎందుకంటే శక్తి పరిశుద్ధాత్మదే ఉంది. స్పిరిట్ ఆఫ్ మైట్ నీలో కనిపించాలి. యేసుక్రీస్తు జీవితం అంతా మనము అది చూస్తాం. సాతాను కూడా ఎదుర్కొన్నాడు, ఈ ఆత్మచేతను ఎదుర్కొన్నాడు ఆయన. ఈ 7 లక్షణాలు కలిగిన ఆత్మచేతనే సాతాను యేసు ప్రభు ఎదుర్కోవడం మనం చూస్తా ఉన్నాం. మరి అదే సాతాను మనం కూడా జయించేంత శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. బట్ మనం మొన్న ఒక సామెత మేము ఓ మీటింగ్లో మాట్లాడుకుంటున్నాం అనమాట. కోర్ మీటింగ్లో మేము చాలా అంటే నేను ఈ ఆధ్యాత్మిక విషయాలు నేర్పించిన తర్వాత కొంతమంది అంత బాగానే ఉంది కానీ ఇంట్లో పరిస్థితులు బాగాలేవు అని మాట్లాడుకుంటున్నాను అనమాట. ఆ మాటలలో ఒక కామెడీ బయటకు వచ్చింది. ఏంటి అని అంటే ఏంటిది అని అంటే పురుషులు అంటే చాలా మంది అంటే మేము ఇంట్లో అంటే మీరు వీధుల్లో మాత్రమే పులులు, ఇంట్లో పులులు కాదంట కదా అని ఒకరు అన్నప్పుడు మరొకరు ఏమన్నారంటే మేము వీధుల్లోనే కాదు, బయట మాత్రమే కాదు, ఇంట్లో కూడా పులులమే, కాకపోతే పులి మీద మరొకరు వచ్చి కూర్చున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు అనమాట. అంటే వేరొకరు కూర్చున్నారు, ఇంట్లో కూడా పులినే, కాకపోతే పులి మీద ఇంకొకరు కూర్చున్నారు, అంతే తేడా. అట్లుంది పరిస్థితి. నో నో నో, ప్రతి క్రైస్తవుడు దేవుని కొరకు రగిలిపోవాలి వాసన చెప్పాలి అంటే. స్ట్రాంగ్ డిసిజన్ మేకింగ్ దేవుని కోసం
స్థిరమైనటువంటి దృఢమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు దేవుడు క్రైస్తవునికి ఎప్పుడు ఇస్తాడు. ఆయన మీద ఆధారపడితే ఇస్తాడు. భయపడితే చాలా కష్టం. నెక్స్ట్, తెలివిని పుట్టించు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్. దేవుని గురించి నిజమైనటువంటి అవగాహన, ఎక్స్పీరియన్షియల్. సో ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. చాలా మందికి ఇది లేదు. తెలివిని పుట్టించు ఆత్మ అంటే దేవుని గురించి నిజమైనటువంటి అవగాహన కలిగి ఉండడం, ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అనమాట. మనం పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూసిన, తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూసిన అనుభవ జ్ఞానం అనేటువంటి మాట మనం చూస్తాం అక్కడ. అనుభవ జ్ఞానం, జ్ఞానం వేరు, అనుభవ జ్ఞానం వేరు. అనుభవ జ్ఞానం అనేది ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్. యేసుక్రీస్తుతో నడిచేటువంటి జ్ఞానం కలగడం, దేవునితో నడిచే జ్ఞానం కలగడం. జ్ఞానం అని అంటే మనకు పరిజ్ఞానం కలిగి ఉండడం. ఇది నాకు తెలుసు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, నాకు ఈత శాస్త్రం గురించి నేను బోర్డు మీద మీకు ఇలా ఒక స్లైడ్స్ వేసి నేను చూపించవచ్చు. కానీ అనుభవ జ్ఞానం ఎక్కడికి వస్తుంది? నీళ్ళలో దింపి ప్రాక్టీస్ చేపిస్తేనే అనుభవ జ్ఞానం వస్తుంది. యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం కలిగి ఉండడం వేరు, అనుభవ జ్ఞానం. యేసుక్రీస్తుని గురించిన నిజమైన అనుభవ జ్ఞానంలోకి ప్రవేశించడం వేరు. చాలా మంది యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానంలో ఉండట్లేదండి. అనుభవ జ్ఞానంలోకి రావాలి, ఆయనతో నడవాలి. నడుస్తూ వస్తుంది, ఆయన చెప్పినట్టు చేస్తే వస్తుంది, ఆయన అనుసరిస్తే వస్తుంది, ఆయన మాటలకు లోబడితే అనుభవ జ్ఞానం వస్తుంది. ఇక్కడ నింపుకుంటే రాదు అనుభవ జ్ఞానం. అక్కడ నుండి ఇక్కడికి తెచ్చుకొని అనుసరిస్తే వస్తుంది. చాలా మంది అనుభవ జ్ఞానం లేదు, అందుకే తొట్టిల్లిపోతారు. చిన్న చిన్న విషయాలు భయము, తొట్టిల్లిపోవడం, బలహీన పడిపోవడం చూస్తూనే ఉన్నాం. చిన్న చిన్న విషయాలు, మంచి చెప్తే అలుగుతారు, మంచి చెప్తే భయపడిపోతారు, మంచి చెప్తే తృణీకరిస్తారు. భయం, పిరికితనం చాలా మంది లోపల. దేవుని గురించిన అనుభవ జ్ఞానం లేకపోవడం వలన మీకు మంచి విషయాలు వెగటుగా కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు శక్తివంతమైన మాటలు కూడా మీకు శక్తిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే మీకు అక్కడికి రాలా, దాన్ని అనుభవించలేదు. రండి, మనమందరం క్రీస్తు యొక్క అనుభవ జ్ఞానంలోకి రమ్మంటాడు. అనుభవ జ్ఞానం ఉన్నాడంట సోమరుడు నిష్ఫలుడు కాలేడంట. పేతురు రాస్తా 2వ అధ్యాయం, 2 పేతురు 1వ అధ్యాయంలో మనం చూస్తాం 8 నుండి 12 వచనాలు. నిజమైనటువంటి దైవికమైనటువంటి అనుభవ జ్ఞానం ఉన్నాడంట నిష్ఫలుడు కాడేనంటాడు. చూడండి, యేసుక్రీస్తు యొక్క అనుభవం, దేవుని గురించినటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభవంతో వచ్చినటువంటి వ్యక్తి. ఒకే కలిసి ఉన్నటువంటి వ్యక్తి. నేను తండ్రికి వేరుగా లేము, నేను తండ్రి కలిసి ఉన్నాం. యేసుక్రీస్తు తండ్రి వాటిలో నుంచే బోధించాడని చెప్పాడు. ఆయన దగ్గర ఉండే నేను అన్ని చెప్తున్నాను, ఆయన అనుభవాలు, ఆయన దగ్గర ఉండే అవగాహన, ఆ నాలెడ్జ్ మీకు నేర్పిస్తున్నాను అన్నాడు. ఏది నాది కాదు, నా సొంతం కాదు. స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, తెలుగును పుట్టించేటువంటి ఆత్మతో ఆయన మాట్లాడాడు. ఈరోజు మనకు మరి తెలివిని పుట్టించే ఆత్మ, నాలెడ్జ్, విజ్డమ్ గురించి నేర్చుకున్నాం, నాలెడ్జ్ గురించి నేర్చుకుంటున్నాం. ఆరోది భక్తిని పుట్టించు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ రెవరెన్స్, గాడ్లీనెస్, దేవుని పట్ల ప్రేమతో కూడిన భక్తి. ఈరోజు ఉందా మనకి భక్తి అంటే తెలుసా? దేవుని పట్ల ప్రేమతో కూడిన భక్తి, హార్ట్ ఇంక్లైన్ టు హానర్ అండ్ వర్షిప్ గాడ్. ఈరోజు దేవుడు అంటే మనకు భయం, భక్తే లేదు అసలు చెప్పాలంటే. నిజమండి? తేలిపోమా? భక్తి విషయం మనం పరిశీలించుకున్నప్పుడు ఎంత భక్తి ఉంది మనకు దేవుడు అంటే, ఎంత ప్రేమ ఉంది, ఎంత ఆరాధన ఉంది, ఎంత అభిమానం ఉంది మనకు దేవుడు అంటే. ఆరాధన అంటే ఏంటో తెలుసా అండి? దేవుని ప్రేమలో పడిన వాడు దేవుని కోసం ఏమైనా చేయగలుగుతాడు. అంత భక్తి. అంటే దేవుడు అంటే పిచ్చి అంటారు చూసినాం, ఆ పిచ్చి మన దగ్గర కనిపిస్తుందా? లేదు. మనం లోక సంబంధంగా వివేకం కలిగిన వ్యక్తులం. చాలా మంది ఏం నేర్పిస్తారంటే ఎంత ఉండాలా అంత ఉండాలా, బ్యాలెన్స్డ్గా ఉండాలా దేవుని విషయం వచ్చినప్పుడు. నిజమా? ఎక్కడుందండి బైబిల్లో దేవుని విషయం వచ్చినప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలని? నో, నేను ఎక్కడ చూడలేదు. అలాంటి ఆలోచన బైబిల్ నాకు ఇవ్వలేదు. అధికంగా ప్రేమించమంటుంది దేవుణ్ణి, అధికంగా ఆరాధించమంటుంది, అధికంగా భక్తిని కలిగి ఉండమంటుంది దేవుని ఎడల. కానీ బ్యాలెన్స్డ్గా ఉండమని చెప్పాల. లోకంలో దేవుని విషయంలో బ్యాలెన్స్డ్గా ఉండమంటే మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారేమో. అది కాదు, అలా లేదు. పిచ్చి ఉండాల, దేవుడు అంటే క్రేజీ ఉండాల. వాస్తవం చెప్పాలి అంటే అపోస్తులో ఉండే క్రేజీ. అంటే నేను చెప్పేది బిబ్లికల్ క్రేజీ గురించి మాట్లాడుతున్నా. పిచ్చి అంటే మూఢభక్తి గురించి మాట్లాడట్లే. మళ్ళీ సూపర్ స్టిషుల భక్తి గురించి మాట్లాడట్లే. కొంతమంది మూఢభక్తి ఉంది, జీవితంలో మార్పు ఉండదు. కానీ అన్ని ఉపవాసాలు, ప్రార్థనలు, బైబిల్ చదవడం అబ్బా పిచ్చిగా చేస్తారు, కానీ మార్పు ఉండదు. నేను ఆ మూఢభక్తి గురించి మాట్లాడట్లా. ఒక పౌల్లాగా, ఒక అపోస్తులైనటువంటి పేతుల్లాగా, మిగతా భక్తుల్లాగా, అపోస్తుల్లాగా దేవుని కోసం ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడే ఉండే భక్తి గురించి మాట్లాడుతున్నాను. దేవుని కోసం దేన్నైనా వదులుకునేటువంటి భక్తి గురించి నేను మాట్లాడుతున్నాను. పౌల్లాగా క్రీస్తు గురించి ప్రతి సమస్తాన్ని నష్టపరుచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నానని చెప్పాడు కదా, ఆ భక్తి గురించి మాట్లాడుతున్నాను.
హిందీలో ఒక పాట ఉండే నాకు చాలా ఇష్టం. అందులో ఈ లైన్స్ ఉంటాయి. मेरे जीवन का मकसद तू है, मेरे जीने का कारण तू है, मैं जीऊं या मरूं ओ तेरे लिए, तू मेरा प्रभु, पिछला सब भूल कर मैं आगे ही दौड़ा चलूं, जो मेरे लिए धन था उसको मैं त्याग दूं, कि मैं पाऊं उससे पुरस्कार, दौड़ा मैं जाऊं, मैं जीऊं या मरूं ओ तेरे लिए, तू मेरा प्रभु. నిజంగా అసలు ఎంత అద్భుతంగా అనిపిస్తుంది తెలుసా? ఆయన కొరకండి. ఆయన పట్ల అంత పిచ్చి ఉండాలి. అంత అంటే దేన్నైనా వదులుకోవడానికి. ఈరోజు నీకు లాభకరంగా ఉన్నాయి. అది ధనం గావచ్చు, మరొకటి గావచ్చు, మరొకటి గావచ్చు. నువ్వు ఇవ్వగలుగుతావా ప్రభు కొరకు? నిజంగా ఇవ్వగలుగుతావా ఇమ్మంటే? సిద్ధంగా ఉన్నావా? ఆధ్యాత్మిక సిద్ధపాటు నువ్వు కలిగి ఉన్నావా? ఏమైపోతామండి లేకపోతే? మన జీవితం ఏ స్థాయిలో ఉండాలి? ఆధ్యాత్మికంగా అంత ప్రేమ ఉండాలి. అంత భక్తి ఉండాలిక్కడ. భక్తి, రెవరెన్స్, నిజమైన రెవరెన్స్, గాడ్లీనెస్. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నవాడు నిజమైన భక్తి భావంతో ఉంటాడు. యేసుక్రీస్తులో కనిపిస్తుందండి మీకు. భక్తిని పుట్టించి ఆత్మ కలిగిన వాడు ఆయన. స్పిరిట్ ఆఫ్ రెవరెన్స్. దేవుని పట్ల ఎంత భక్తి కలిగిన వ్యక్తో తెలుసా మీకు? యేసుక్రీస్తు మీకు కనపడుతుంది సువార్తలు చదివితే. ఉం? దేవుని ఎంత హానర్ చేశాడు, ఎంత ఆరాధన చేశాడు క్రీస్తు. ఈరోజు మనం ఉన్నాం. క్రీస్తు గురించి మాట్లాడతాం కానీ క్రీస్తుని వెంబడించాం. క్రీస్తుని గురించి గొప్పలుగా చెప్పుకుంటాం కానీ క్రీస్తును అనుసరించలే. ఒక్క అడుగు కూడా ఆయనతో వేయలేకపోతున్నాం. క్రీస్తుని గురించి తరతరాలు సంవత్సరాల కొద్దీ ధ్యానిస్తూనే ఉంటాం. 7 మాటలు ధ్యానిస్తాం, అది అన్ని ధ్యానిస్తాం, ఇదంటాం, అదంటాం, అన్ని చేస్తాం. కానీ ఆయనను అనుసరించే విషయంలో 7 అడుగులు వెనుకనే ఉన్నాం. నిజం చెప్పాలి అంటే అనుసరించడం ముఖ్యమండి. నువ్వేం ధ్యానిస్తున్నావు అని కాదు, ఎంత అనుసరిస్తున్నావు, ఎంత భక్తి ఉంది నీ లోపల, ఎంత శ్రద్ధ ఉంది నీకు. శ్రద్ధాభక్తులు ఎంతగా ఉన్నాయి దేవుని పట్ల, తను ప్రేమించిన సంఘం పట్ల, తన ప్రాణం పెట్టిన సంఘం పట్ల నీకేముంది? చూడండి, యేసుక్రీస్తు సంఘం కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. దేవుని మీద భక్తి, దేవుని మీద ఆరాధన అంత అద్భుతమైనది ఆయనది. ఈరోజు మనం ఏం చేయగలుగుతున్నాం ఆలోచించండి. అదే ఆత్మ కదండి దేవుడు మనకు కూడా ఇచ్చింది. ఉం? 7వది భయమును పుట్టించు ఆత్మ అంట. ద స్పిరిట్ ఆఫ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. గౌరవ భయంతో జీవించడం. లివింగ్ విత్ హోలీ రెవరెన్స్ అండ్ ఒబీడియన్స్. భయం పుట్టించు ఆత్మ. ఇబ్రీ గంధకర్త యేసు ప్రభు గురించి మాట్లాడుతూ అంటాడు, ఆయన భూమి మీద భయభక్తులు కలిగి ఉన్నందున, తను రక్షించగలవానికి భయభక్తులతో ప్రార్థించినందున అని అంటాడు. అని అంగీకరింపబడినంట. ఏమవసరం అండి? ఒక దైవికమైనటువంటి వ్యక్తి, త్రిత్వంలో రెండో వ్యక్తి, పరిశుద్ధ ప్రభువైన యేసుక్రీస్తు పరలోకం నుండి తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోనకుండా ఈ భూమి మీదకి వచ్చినటువంటి వ్యక్తి అంట ఈ భూమి మీద భయభక్తులు కలిగి జీవించాడంట. మరి యేసుక్రీస్తు నుంచి మనం ఎక్కడ నేర్చుకున్నాం? భయము భక్తి మనకెక్కడది ఉందా? భయమును పుట్టించే ఆత్మ. నిజంగా దేవుని ఆత్మ కలిగిన వాడు భయం కలిగి ఉంటాడు. తప్పు చేయడానికి భయపడతాడు, పాపం చేయడానికి భయపడతాడు, దేవుని దగ్గర వినయంతో విధేయతతో వస్తాడు. ఎక్కడ మన ఒబీడియన్స్? ఎక్కడ మన రెవరెన్స్? ఎక్కడ ఉంది? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వేర్ వి ఆర్? ఎక్కడున్నాం మనం? ఎక్కడ నిలబడటం? వేర్ వి ఆర్ స్ట్రాంగ్? ఎక్కడ నిలిచి ఉన్నాం? యాక్చువల్ ఎక్కడ నిలబడి ఉన్నాం మనం? ఎటువైపు మన ప్రయాణం? ఎంతకాలం అండి? ఇంకా డల్లుగా డల్లుగా డల్లుగా. సంఘము రోజు రోజుకి అభివృద్ధి చెందాలి. మన సంఘాలన్నీ బలహీన పడిపోతున్నాయి. ఎందుకో తెలుసా? మీరు బలహీనంగా ఉండడం వల్ల, మీకు ప్రాధాన్యత లేకపోవడం వల్ల, దేవుడు అంటే మీకు భయభక్తులు లేకపోవడం వలన సంఘాలు బలహీనం అవుతున్నాయని తెలుసా? మీ కుటుంబాలు బలహీనం అవుతున్నాయి. మీరు వ్యక్తిగతంగా బలహీనంగా ఉండటం వల్ల మీ కుటుంబాలు బలహీన పడిపోతున్నాయి. కుటుంబంలో ఆధ్యాత్మికత కనిపించట్లేదు. మీ కుటుంబాలు బలహీనంగా ఉండడం వల్ల సంఘంలో ఆ ప్రభావం కనిపించట్లేదు. నిజమా కాదా ఇది? మీరు కాదనలేని సత్యం. మీరు వ్యక్తిగతంగా బలహీనంగా ఉండడం వల్ల మీ కుటుంబాల్లో బలహీనంగా ఉన్నాయి. దైవభక్తి లేదు, భయభక్తులు లేవు, గౌరవంతో దేవుడంటే వినయ విధేయతలు లేవు. అదేవిధంగా సంఘంలో ఆ భయభక్తులు లేవు. ఉం? ఓ నాయకుడు సీరియస్ గా చెప్పే విషయాల పట్ల గౌరవం లేదు, భయభక్తులు లేవు. దేవుడు అంటే ఉంటే ఇవన్నీ వస్తాయి.
అరే వాక్యం సీరియస్గా తీసుకోవాలనే భక్తి వస్తుంది. మాకు భయపడమని చెప్పట్లా. దేవునికి భయపడితే ఆటోమేటిక్గా మేము చెప్పే విషయాలను వాక్యానుసారం అయితే మీరు భయపడతారు, ఖచ్చితంగా జీవిస్తారు. నిన్నెవరు అంటున్నారు నా గురించి అన్నంటే అసలు ఎవరు లెక్క చేయరు, భయపడరు. అవును, నాకు నిజంగా నన్ను ఎవరు లెక్క చేయరు, భయపడరు. ఫ్యాక్టే. కానీ నాకు భయపడాలని నేను కోరుకోవట్లేదు. కానీ భయం ఎక్కడ వస్తుంది తెలుసా? నేను చెప్పే విషయాల పట్ల మీరు నెగ్లిజెన్స్ చూపించడం నిజంగానే భయం కలిగింది నాకు. రాత్రి ఆలోచిస్తే నిద్ర పట్ల. అవును కదా ప్రభా, భయభక్తులు అంటే నాకు కాదు కదా, నీకే చూపించాలి. కానీ మేము చెప్పే విషయాలకు కూడా భయభక్తులు లేకుండా చూపిస్తున్నా నీ ఎట్లా, నీ పట్ల భయభక్తులు లేవనే కదా రుజువు. దేవుని పట్ల ఎక్కడ మరి గౌరవ భయంతో జీవిస్తున్నామా? భయమును పుట్టించాలి. పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉన్నాడు, భయంతో ఉంటాడు. జాగ్రత్త, భయం అంటే ఇక్కడ జాగ్రత్త అని అర్థం. జాగ్రత్తతో జీవిస్తాడు. తన అనుమానము, తన మాట, తన ప్రవర్తన, తన ఆలోచనలో జాగ్రత్త ఉంటాడు, తన మాటల్లో జాగ్రత్త పడతాడు, తన ప్రవర్తనలో జాగ్రత్తగా ఉంటాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. మన ఒక సహోదరి అంట, మన స్థానిక సంఘంలో ఒక సహోదరులు శనివారం పూట ఇక్కడో బయట కనిపించారంట. కనిపిస్తే ఆ సహోదరి వాళ్ళు ఎదురుపడినప్పుడు అన్నదంట, రేపు నేను సండే నేను సంఘానికి రావట్లేదు తెలుసా అంటుందంట ఉత్సాహంతో. ఏం నేర్పిస్తున్నావు మనం? ఏంటి ఇది? ఇదా? ఎవరైనా సంఘానికి రాకపోతే భయపడాలి, భయం ఉండాలి, గౌరవం ఉండాలా. అసలు అయ్యో నేను రాలేకపోతున్నా, బాధ కనిపించాలా. ఆ సిస్టర్ ఆ బ్రదర్ నాకు చెప్తున్నారు, వాళ్ళు వచ్చి అన్న ఇలా అంటుంది, మాకు ఆశ్చర్యం అనిపించింది అని. అరే ఎటు పోతుంది క్రైస్తవం? ఒక్కొక్కరి గురించి సాక్ష్యాలు వింటే భయం వేస్తుంది. ఎటు పోతున్నారు వీళ్ళంతా? దిగజారిపోతున్నారు. ఎవరైనా సంఘానికి రాకపోతే బాధపడాలి, కానీ నేను రాలేకపోతున్నాను ఉత్సాహంతో చెప్పడం ఏంటి? అంటే ఏంది నీ బలం ఏంది? నీ అంత ఉత్సాహానికి కారణం ఏంటి? సంఘం అంటే నీకు అంత చులకనా? సంఘం అంటే నీకు అంత తక్కువ ఆలోచననా? సిగ్గుపడాల్సిన విషయాలు అంత గొప్పగా చెప్తున్నావు, అయ్యో బాధపడాల్సిన విషయాలని ఉత్సాహంగా చెప్తున్నావు అంటే నువ్వు ఎక్కడున్నావు? నువ్వు దేవుని ఆత్మ ఎక్కడుంది నీ లోపల? దేవుని ఆత్మ ఉన్నాడు ఎవడైనా మాట్లాడతాడా? నిజం చెప్పండి, మీరే చెప్పండి. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు అలా మాట్లాడతారా? ఏమని చెప్పాలండి? వ్యక్తిగతంగా చెప్పి అలసిపోయాను, సంఘంలో చెప్పి అలసిపోయాను, కుటుంబాలను కూర్చోబెట్టుకొని చెప్పి అలసిపోయాను. నేనైతే మారట్లే ఎవరు. ఏం నేర్పిస్తున్నాం కొత్త వాళ్ళు వచ్చినప్పుడు? వాళ్ళు ఏమనుకుంటున్నారు? అరే ఈ సిస్టర్కి అసలు ఆధ్యాత్మికత అంటే తెలియదు అనుకుంటున్నారు. ఏం నేర్పిస్తున్నాం? కొత్త వాళ్ళకి మనం ప్రోత్సాహకరంగా ఉంటున్నామా? ఎవరైనా సంఘానికి రాలేకపోతున్నాం అంటే అయ్యో నేను ఈరోజు ఏ సందేశం మిస్ అవుతాను, సహవాసం మిస్ అవుతాను, రొట్టె విరుచటం మిస్ అవుతాను, ప్రభురాత్రి భోజనాన్ని, ఆయన మరణ పునరుత్థానం అనేటువంటి ఉత్సాహంలో పాల్పంపులు పొందడం మిస్ అవుతాననే భయము ఎక్కడుంది? గౌరవం ఎక్కడుంది? నో, నో ఫియర్ ఎట్ ఆల్. చాలా బాధ అనిపించింది. అయ్యో ప్రభా, కించిత్ భయం లేదు ప్రభా ఎవరి లోపల, కొద్దిగా నాన్న గౌరవం లేదు. సంఘం అంటే గాని, సహవాసం అంటే గాని. వీళ్ళ కోసం ఇంకేం చేయాలి ప్రభా? ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళు ఎట్లా మారతారు? నేను ఒప్పుకున్నాను యథార్థంగా, ప్రభా నా వల్ల కాదు, ఒక్క మనిషి నా వల్ల మారట్లేదు, మారడు. నువ్వంటే గౌరవం లేనో లేదు, ఎలా మార్చగలుగుతాను? కాస్త కాస్త కూస్త లోపల నువ్వంటే గౌరవం, భక్తి, భయం ఉంటే కదా ఏమైనా చేయగలిగేది. అది లేనో నేను ఏం చేయాలి ప్రభా? నన్ను వదిలేయండి ప్రభా అన్న. నేను రాత్రి అంతా వేడుకున్నాను, మరి ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళని పెట్టుకొని నేను ఎక్కడికి? ఏదో సామెతను తప్పుగా అనుకోద్ది ఇక, మరి అలా ఉంది పరిస్థితి. ఏదో దేని తోకన పట్టుకొని గోదావరి ఇదినట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇంత బలహీనలను పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి? నేను సంఘాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి చెప్పండి? ఇంత కాస్త భయము, గౌరవము, భక్తి ఏం లేనోళ్ళని పెట్టుకోండి. ఆదివారం వస్తే ఒకరు గొడవలు పెట్టుకుంటారు, ఆదివారం వస్తే ఒకరు ఇంకోటి చేస్తారు, ఆదివారం వస్తేనే చాలు పనులు పెట్టుకుంటారు, ఆదివారం వస్తే సహవాసం ఉన్నది కొద్ది 2 గంటలు. ఆ 2 గంటలు కూడా మనం బిజీ. ఆ 2 గంటలు కూడా వాక్యం వినే ఓపిక లేదు. మరి ఎప్పుడు వింటారు? పోనీ వేరే చోట వింటే సంతోషం, పాటిస్తే సంతోషం. మనకున్నది కొద్ది సమయం. ఆ కొద్ది సమయాన్ని కూడా ఏమో వింటున్నాను, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. కొంతమంది కావాల్సుకొని ఆదివారం ఉద్యోగాలు వేయించుకొని శనివారం మిగతా వారంలో మిగతా రోజులు లీవ్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకొని పనులు పెట్టుకుంటున్నారంట. ఇది ఇంకా దౌర్భాగ్యకరమైన విషయమే. దేవుడు నేను బ్లెస్ చేసినందుక, మిమ్మల్ని బ్లెస్ చేసినందుక, ఉద్యోగాలు ఇచ్చి వ్యాపారాలు ఇచ్చి మిమ్మల్ని బ్లెస్ చేస్తుంది దేవుని పట్ల భయం లేకుండా బ్రతకడానిక? సిగ్గుపడాల్సిన విషయాలండి, చింతించాల్సిన విషయాలు, రిగ్రెట్ అవ్వాల్సిన విషయాలు, పశ్చాత్తాపడాల్సిన విషయాలు. దేవుడు మిమ్మల్ని మంచి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి దీవించేది దేవుడు అంటే భయం లేకుండా బ్రతకడానిక? ఆయనకు విలువ లేకుండా, గౌరవం లేకుండా బ్రతకడానిక? ఏం నేర్చుకుంటున్నారండి ఇక్కడ? ఏం నేర్చుకుంటున్నా నాకు ఇప్పటికి అర్థం కాదు. మీ నుండి పిల్లలకి ఏం నేర్పిస్తారు? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నాకైతే చాలా పెయిన్ఫుల్గా ఉంది అనిపిస్తుంది. మీ మీ అందరిని చూస్తే నాకు, మరి మీ అందరు మంచోళ్ళేమో, నేను బలహీనుడిగా అనిపిస్తున్నాను మీ అందరి ముందు. సో ఐఎమ్ నాట్, అంటే మిమ్మల్ని నడిపించే అంత శక్తివంతుని కాదేమో అని నాకు అనిపిస్తుంది. మరి ఎలా నడిపించాలి ఇంత బలహీనలు ఉంటే? దేవుడు అంటే కాస్త కూస్త భయం లేకుండా యేసుప్రభుని చూసి నేర్చుకుందాం. ఆయన మానవుడు అయి ఉండి అందుకే అక్కడ క్లియర్గా ఉంటుంది, శరీరధారిగా ఉన్న దినములలో, క్రీస్తు శరీరధారిగా ఉన్న దినములలో ఆయన భయభక్తులు కలిగి ఉన్నందున అంట.
తను రక్షించగల ప్రార్థనలు చేసిన, యాచనలు చేసినందుకు ఆయన అంగీకరింపబడ్డాడు. అరే మనం ఎట్లా అంగీకరించబడతామండి? ఆయనే అంత ఉమ్, అలా ఉంటే మనకి ఎంత భయం ఉండాలి, ఎంత భక్తి ఉండాలి? ఉమ్, ఏం భయం, ఏం ఏం పరిస్థితి అండి ఇది? చుట్టూ బలహీనలు, ఒక్క బలవంతుని చూడలేకపోతున్నాను. ఎక్కడుందండి బలం? ఇంతమంది బలహీనలను పెట్టుకొని ఎంతకాలం? సరే, బలహీనతలు అంటే ఆరంభంలో కొత్తగా కొత్తగా ఉంటుంది. 2 సంవత్సరాలు, 11 సంవత్సరాలు అవుతుంది నేను ఇక్కడికి వచ్చి. 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు కూడా చాలా మంది బలహీనంగానే కనిపిస్తున్నారు ఇంకా ఆధ్యాత్మికంగా. సిగ్గుపడాలి, మనం చింతించాలి, దుఃఖపడాలండి. ఇప్పుడు ఏడవాలి దయచేసి. ఉం? మీకు రోషము కొద్దిగానన్నా దైవాత్మ మీలో ఉంటే రండి, కింద మోకాళ్ళ మీద పడి ఏడవండి దయచేసి. అందరం ఏడవాలి. కొద్దిగా నన్ను దైవాత్మ మనలో ఉంటే, దేవుని ఆత్మ కలిగి ఉంటే, సత్యం మనల్ని అజ్జేస్తుంటే. ఉం? సో క్లీన్ సమ్మరీ లైన్, యెహోవా ఆత్మ జ్ఞానం నుండి భయం వరకు సంపూర్ణ జీవితం అండి. జ్ఞానం నుంచి మొదలు పెడితే భక్తితో భయంతో అది ముగించబడుతుంది. అది సంపూర్ణ జీవితాన్ని ప్రదర్శింపజేస్తుంది. క్రీస్తులు అవన్నీ కనిపించాయి. యెహోవా ఆత్మ జ్ఞానం నుండి భయం వరకు సంపూర్ణమైనటువంటి జీవితాన్ని ఆ ఆయనలో మనం చూస్తూ ఉంటాం. మరి క్రైస్తవుడు కూడా అలాగే కదా. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ కంప్లీట్ లైఫ్ ఫ్రమ్ విజ్డమ్ టు రెవరెన్స్. క్రైస్తవుని జీవితం కూడా అంతే. ఆ జ్ఞానం నుంచి మొదలవుతే అది భయభక్తులతో ముగించబడాలి. దేవుడు అంటే భయభక్తులతో ముగించబడాలి. సామెతలు మనం చూస్తాం. యెహోవా యెడల భయభక్తులు కలిగి ఉంటే తెలివికి, జ్ఞానానికి, వివేచనకు మూలం అని ఉంటుంది. తెలివికి మూలం అది, జ్ఞానానికి మూలం, వివేచనకు మూలం. అక్కడ అక్కడ ఎండ్ కావాలన్న లైఫ్ ఇక్కడ రావా? దేవుడు అంటే నాకు కాస్త కూస్తో భయం, భక్తి. మనకు భక్తి లేదు, ప్రేమ లేదు. విచిత్రం ఏంటంటే భయం లేదు, ప్రేమ లేదు, రెండు లేవు. భయం లేదు, భక్తి లేదు దేవుడు అంటే. అందుకే ప్రేమించాం, అలాని భయపడడం, రెండు లేవు మనకి. అత్యధికంగా ప్రేమించట్లేదు, అలాని భయపడట్లేదు. చూడండి ఏ స్థితిలో ఉన్నాం మనం, ఎక్కడ ఉన్నాం. ఉం? ఒక్కొక్కరి జీవితాల గురించి నాకు కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి అందరి జీవితాలు అద్దం పట్టినట్టు. అవి చూస్తే ఎవడన్నా ధైర్యపడతాడా అంటే ఎవడు ధైర్యపడలేడు, ఎవడు బలంగా ఉండలేడు. ఇంత వీకా. దేవుడు అంటే గౌరవం లేదు, మర్యాద లేదు, వాక్యం అంటే గౌరవం లేదు. దేవుని ఆత్మ ఇంత మీరు దుఃఖపరుస్తారా? ఇంత ఆర్పుతారు ఆత్మని. మీ యొక్క ఒకరు కోపం చేత దేవుని ఆత్మను ఆర్పితే మరొకరు భయం చేత, పిరికితనం చేత దేవుని ఆత్మను ఆర్పుతున్నారు. ఒకరు కోపం చేత భయం అదేమంటారు, ద్వేషం చేత, అసూయ చేత దేవుని ఆత్మను దుఃఖపరిస్తే మరొక పిరికితనం చేత, భయం చేత దేవుని ఆత్మను, మీలో ఉన్న పరిశుద్ధాత్మను ఆర్పేస్తున్నారు. అప్పుడు దేవుని ఆత్మకార్యాలు ఎలా చూస్తాం మీ జీవితంలో? టెస్ట్ మేలు ఎందుకుంటే మీ జీవితంలో బయటికి సంఘంలో వచ్చి నిలబడి, అవునా, ఒక్కరి 5 నిమిషాలు మీ గురించి ఏమైనా చెప్పమంటే వారంలో ఏం చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? ఎందుకంటే దేవుని ఆత్మచేత నడిపించబడట్లా. దేవుడు అంటే భయభక్తులు లేవు కాబట్టి మీ జీవితంలో ఏం కార్యాలు మీరు చూడలేకపోతున్నారు. నేను ఈ వారంలో ఇది మారాను, ఈ వారంలో నేను ఇక్కడ చేంజ్ అయ్యాను, ఈ వారంలో నాకు దేవుడితో ఇది మాట్లాడడం ద్వారా నా స్వభావంలో ఉన్నటువంటి పిరికితనం చేయించిన, లేకపోతే నా కోపం చేయించిన, లేకపోతే నా అసూయ చేయించిన, లేకపోతే ఇది చేయించిన, అది చేయించిన, ఎప్పుడన్నా చెప్పుకుంటున్నాం మనం? రావాలా, అవన్నీ రావాలా. ఆత్మచేత మనం నడిపించబడితే, దేవుని ఆత్మచేత నడిపించబడితే ఇవన్నీ మన జీవితంలో ఉంటాయి. చూడండి యెషయా 11:2, దేవుని ఆత్మలో స్వభావం మరియు సామర్థ్యం యొక్క సంపూర్ణత, సమతుల్యాన్ని మనం చూస్తా ఉన్నాం. క్రీస్తులో అది చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. స్వభావం ప్లస్ సామర్థ్యం రెండు, దేవుని యొక్క ఆత్మ యొక్క స్వభావము మరి ఆత్మ యొక్క సామర్థ్యం యేసుక్రీస్తు జీవితంలో సమతుల్యంగా అనిపిస్తాయి, బ్యాలెన్స్డ్గా అనిపిస్తా ఉన్నాయి. సంపూర్ణంగా మరి బ్యాలెన్స్, సమతుల్యంగా. ఎంత అద్భుతమైనటువంటి జీవితం క్రీస్తులో మనం చూస్తా ఉన్నాం. మరి ఆ క్రీస్తును కలిగిన మనము, ఆ క్రీస్తును వెంబడిస్తున్న మనము, మనం ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ లేదా డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పుకుంటూ ఎందుకు ఆ లక్షణాలు మనం కలిగి ఉండట్లేదు? ఆయన ఆయన అదే ఆత్మను కదండి మనకి ఇచ్చింది, పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఆయన కలిగి ఉన్న ఆత్మని కదా మనకి ఇచ్చింది. వేరొక ఆత్మని ఇవ్వలే కదా ఆయన. దేవుడు మోసం చేయలే కదా మనల్ని, సేమ్ ఆత్మని ఇచ్చాడు కదా. మరి అదే ఆత్మ కలిగిన ప్రజలముగా ఎందుకు మనం జీవించలేకపోతున్నాం? ఉం? చూడండి స్ట్రక్చర్ ఇన్సైడ్ చూద్దాం. విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ తెలుసా? మైండ్, అది జ్ఞానాన్ని, వివేకం అనేది మనసుకు సంబంధించింది. మనసు, విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ అనేది మనసుకు సంబంధించింది. అంటే రైట్ థింకింగ్ అండ్ క్లియర్ డిసర్న్మెంట్, సరైనటువంటి ఆలోచన విధానం, మరి స్పష్టమైన గ్రహింపు ఇక్కడ నుంచి వస్తుంది. జ్ఞానం, వివేకం నుండి వస్తుంది. ఈరోజు చాలా మందికి అది లేదు. సరైనటువంటి ఆలోచన విధానం, స్పష్టమైన గ్రహింపు లేదు. ఏది అవసరమో, ఏది కావాలో, ఏది మనం చూజ్ చేసుకోవాలనేటువంటి, ఏది ముఖ్యమో. సంఘం కంటే మనం బయటికి వెళ్ళడం ముఖ్యం అనుకొని ఆనందించే వాళ్ళని ఏమనాలి చెప్పండి?
అంటే ఆలోచన లేదు, దైవికమైన ఆలోచన లేదు, స్పష్టమైన గ్రహింపు లేదు. చాలా మంది అలాగే ఉన్నారు. యాకోబు 1:5లో దేవుడు ఎవరికైనా జ్ఞానం కొదుకుంటే అడుగుమన్నాడు, జ్ఞానంలో తక్కువ ఉండొద్దు అన్నాడు. దైవికమైనటువంటి జ్ఞానం చాలా అవసరం. ఉం? దేవుని చిత్తం అయితే నేను యాకోబు 3వ అధ్యాయం నుంచి నిజమైనటువంటి పరలోక జ్ఞానం గురించి ఒకరోజు మాట్లాడతాను మళ్ళీ. ఉం? రెండోది కౌన్సిల్ అండ్ మైట్. ఇది యాక్షన్కి సంబంధించిన ఆలోచన, సలహా శక్తి. ఇది కార్యానికి సంబంధించినది. అంటే చూడండి, దేవుడు ఇచ్చినటువంటి దేవుని ఆత్మలో వివేకము, జ్ఞానమేమో మనసుకు సంబంధించింది. కౌన్సిల్ అండ్ మైట్, శక్తి అనేది యాక్షన్స్, మనం క్రియారూపంగా చూపించాల్సినవి. చూడండి ఎంత క్లియర్గా ఉంది. అంటే రైట్ డిసిజన్ విత్ పవర్ అండ్ ట్రూత్. అంటే నిజమైనటువంటి నిర్ణయం, సరైన నిర్ణయాలు, మరి వాటిని చేయించే బలం, పవర్ టు యాక్ట్ అన్నమాట. రైట్ డిసిజన్ విత్ పవర్ టు యాక్ట్ ఎప్పటి నుంచి వస్తుంది? అది ఆలోచన, సలహా శక్తి నుంచి వస్తుంది. మనం సరైన ఆలోచన మనం తీసుకోవాలి, నిర్ణయం. నువ్వు సరిగా ఆలోచిస్తే సరైన నిర్ణయం తీసుకుంటాం. అప్పుడు సరైన శక్తి నీ నుంచి బయటికి కనబడుతుంది. చూడండి, జ్ఞానం అండ్ వివేకం మైండ్కి సంబంధించిన, మనసులోకి సంబంధించినవి అయితే, ఆలోచన కౌన్సిల్ అండ్ మైట్ అనేది కార్యరూపం దాల్చే శక్తికి సంబంధించిన సరైన నిర్ణయాలు తీసుకొని నువ్వు వాటిని ఏం చేయాలంటే నీ జీవితంలో చూపించాలి. నువ్వు నిర్ణయం తీసుకున్నంత నీ జీవితంలో ఏం జరగదండి. నువ్వెంత జ్ఞానము, ఎంత వివేకం ఇక్కడ కలిగి ఉన్నా దాన్ని నువ్వు నిర్ణయరూపకంగా బయటికి వ్యక్తం చేయకపోతే, ఆలోచన నిర్ణయరూపకంగా ప్రదర్శించకపోతే నీ నుంచి అది యాక్షన్ కనిపించదు, శక్తి కనిపించదు. గుర్తుపెట్టుకోండి. మూడోది నాలెడ్జ్ అండ్ ఫియర్ రిలేషన్స్. ఇది నాలెడ్జ్ అండ్ ఫియర్ అనేది దేవునితో ఉండే రిలేషన్, జ్ఞానము మరియు భయభక్తి సంబంధానికి సంబంధించింది. తెలివి, ఇక్కడ తెలివి యాక్చువల్లీ తెలివి మరియు భయభక్తి, దేవునితో సంబంధం, నోయింగ్ గాడ్ అండ్ హానరింగ్. దేవుని తెలుసుకొని గౌరవంతో జీవించడం, రిలేషన్షిప్ డెవలప్ కావాలా. ఇక్కడ జ్ఞానం, వివేకం ఉంటే సరిపోదు. అది ఇక్కడ నుంచి వెళ్ళి, ఆలోచన నుంచి వెళ్ళి శక్తి ద్వారా యాక్షన్ రూపంలో బయటికి రావాలా. దాని ద్వారా మనకు దేవునితో ఒక సంబంధం ఉందనేది ఫియర్ అనేది ఏం చూపిస్తుంది అంటే, నువ్వు దేవుడు అంటే గౌరవం, భయభక్తులు కలిగిన సంబంధాన్ని చూపిస్తుంది, రిలేషన్షిప్ బిల్డ్ చేస్తుంది. దేవుడు యేసుక్రీస్తులో ఈ 3 సిస్టమేటిక్గా కనిపిస్తాయి. ఇందులో మనం చూసేటువంటి అత్యద్భుతమైన విషయాలండి. చూడండి, స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, సోల్. చూడండి, యెహోవా ఆత్మ ఏంటిది? సోర్స్, ఇది మూలం. సో క్షమించాలి, సోర్స్ అది స్పెల్లింగ్ తప్పు పడింది. ద డివైన్ సోర్స్ బిహైండ్ ఎవ్రీథింగ్. వీటన్నిటి ముట్టిన సమస్తానికి ఆధారమైనటువంటిది ఏంటిది? దైవ మూలం ఏంటిది? ఆత్మ, దేవుని ఆత్మ అండి. ఇంత జీవితాన్ని మనకు సక్రమంగా నడిపించగలిగేది దేవుని ఆత్మ. ఆత్మని తృణీకరిస్తే, కొత్త నిబంధనలు ఎన్నని చెప్ప లాస్ట్ వీక్ నేర్చుకున్నాం. దేవుని ఆత్మచేత నడిపించబడితే అర్థమే ఉండదు. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారే దేవుని కుమారులు అనబడతారు. నీ శరీరాన్ని, నీ శరీర స్వభావాన్ని దేవుని ఆత్మతో జయిస్తేనే నువ్వు నిలబడగలుగుతావు అని కొత్త నిబంధన మనకు స్పష్టంగా బోధిస్తుంది. అందుకే దేవుని ఆత్మను మనం తృణీకరిస్తున్నాం. 7-fold స్పిరిట్ మనకు అనుగ్రహించబడింది. కొంతమంది సోకాళ్ళు వాళ్ళు అది మాకు మాత్రమే ఉందనుకుంటారు. నో 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 అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క యెహోవా ఆత్మ ప్రభువైన యేసుక్రీస్తుకు అనుగ్రహించబడింది. పరిశుద్ధాత్మ దేవుని సేవను మనకు ఇదే లక్షణాలు కలిగిన ఆత్మను మనకు అనుగ్రహింపజేశాడు. ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇంత శక్తి కలిగి, ఇంత సోర్సెస్ కలిగి, ఇన్ని రిసోర్సెస్ అంటే పెట్టుకొని ప్రయోజనం ఏంటి? చూడండి, కంపాక్ట్ లైన్ చూడండి. మైండ్, యాక్షన్, రిలేషన్షిప్స్, సోర్స్, మనస్సు, కార్యం, సంబంధం, దేవుని ఆత్మ యొక్క మూలం అన్నమాట. మనస్సు, జ్ఞానం, వివేకం, కార్యం, యాక్షన్, ఆలోచన అంటే మన ఆలోచన శక్తిని నిర్ణయం తీసుకోవడం ద్వారా కనబరిచిన సంబంధం, దేవుడు అంటే భయభక్తులు కలిగించి ఆ సంబంధాన్ని చూపించాం. దీనికి మూలం ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు. నీలో ఉంటే ఇవన్నీ కనిపిస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు రెస్పెక్ట్ ఇస్తే, చూడండి 7 విషయాలు మనం చూస్తా ఉన్నాం. ద వన్ సోర్స్, టీ ఫర్ ద వన్ సోర్స్, ఒకే మూలము. ద స్పిరిట్ అనేటువంటి దానికి నేను ఆక్రాస్టిక్ ఇక్కడ చూపిస్తున్నాను. ద వన్ సోర్స్, ఒకే మూలం, సమస్తానికి ఆధారం అయిన దేవుని ఆత్మ. క్రీస్తు జీవితంలో దేవుని ఆత్మను మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు జీవితంలో అడుగడుగున అనువనున దేవుని ఆత్మ చేత జీవించడం మనం చూస్తున్నాం. ఆధారమగు ఆత్మ, అన్నిటికీ ఆధారమగు ఆత్మ, మూలమైనటువంటి ఆత్మ. హెచ్ ఫర్ హోలీ ప్రెసెన్స్, పరిశుద్ధ సన్నిధి, దేవుని సన్నిధి మనతో నివసించడం. దేవుని ఆత్మ వలన దేవుని సన్నిధి మనకు అనుగ్రహించబడింది. మనం దేవుని సన్నిధిలో జీవించాలి. ప్రెజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మన లైఫ్లో. నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నావు ప్రతిక్షణం, ప్రతిదినం. నువ్వు ప్రతిక్షణం దేవుని సన్నిధి అనుభవించట్లేదు అంటే నువ్వు ఎక్కడో ఆగిపోయావు. నీ జీవితం ఎక్కడో డ్రై అయిపోయింది, ఎండిపోయినావు.
ఈ ఫర్ ఎంపవరింగ్ లైఫ్, శక్తినిచ్చే జీవితం. జీవితంలో దేవుని శక్తి పని చేయాలి మన ద్వారా, దేవుని కార్యాలు జరగాల. పాపం మీద విజయం రావాలి, బలహీనతల మీద విజయం రావాలా, మన యొక్క ఎమోషన్స్ మీద, బలహీనతల మీద విజయం రావాలా, అన్నిట్లో విజయం సాధించాల. మన క్రమశిక్షణ రాహిత్యం మీద విజయం రావాలి. ఎమోషనల్ గా అంటే ఎకనామికల్ డిసిప్లిన్ లేకుండా ఉండడం, స్పిరిచువల్ డిసిప్లిన్ లేకుండా, వీటన్నిటి మీద మనకు విజయం రావాలా. ప్రయారిటీస్ మీద విజయం రావాలా. మన ఫస్ట్ ప్రయారిటీ దేవుడే, తర్వాత ఏదైనా అటువంటి అవన్నిటి మీద మనకు జీవితంలో నువ్వు దేవుని శక్తిని పనిచేయించనివ్వాలి. శక్తి కలిగిన జీవితంతో నువ్వు జీవించాలి. ఎవరి గురించి మాట్లాడుకోను, అరే బ్రదర్ సిస్టర్ చూడండి వాళ్ళ జీవితాలు అందరికంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తారని కనబడాలా. ఎక్కడ కనిపిస్తుందండి? దేవుడు అంటే మీకు లీస్ట్ పోతారు. ఒకరు అమ్మకు భయపడతారు, ఒకడు నాన్నకు భయపడతాడు, ఒక చెల్లికి భయపడతాడు, ఒక తల్లికి భయపడతాడు, ఒక భార్యకు భయపడతాడు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అన్ని భయాలే, లేకపోతే కోపం. రెండే మనం చూపించాడు. మన బలహీనతలు ఏంటి? ఒకటి కోపం లేదా భయం, మూడోది స్వార్థం. రెండింటికి మూలమైన స్వార్థం. ఈ మూడింటి ద్వారా మనం దేవునికి సరిగా శక్తిని కలిగి జీవించలేకపోతున్నాం. ఈ మూడున్నోడు ఎవడు దేవుని శక్తిని కలిగి జీవించలేడంటే, ఎందుకంటే ఆ బలహీనతలు పదే పదే రిఫ్లెక్ట్ అవుతా ఉంటాయి, కనబడుతూనే ఉంటాయి చాలా మంది జీవితాలలో. నేను ఏ భావంతో చెప్పట్లేదని, బాధతో చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకో. నేను ద్వేషించట్లేదు, నేను ప్రేమతోనే బాధతో చెప్తున్నాను. బాధ తప్ప హృదయంతో చెప్తాను. ఎంతకాలం ఇలాగే ఉంటాం? ఎంతకాలం అండి? ఎంతకాలం? ఒక టైం వచ్చినప్పుడు ప్రభు కూడా అన్నాడు, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తానా? దేవుని ఆత్మ కలిగిన వాడు ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ఎలా ఉన్నాడు? మరి మనం ఎలా ఉండాలి? స్పిరిట్ గురించి చూద్దాం. సోర్స్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానమునకు మూలము. సరైన నిర్ణయాలు తీసుకునే దారి చూపుతుంది అది. పీపర్ పర్సెప్షన్, అండర్స్టాండింగ్, వివేకం, గ్రహింపు, లోతుగా అర్థం చేసుకునే శక్తి మనకు ఆత్మ ద్వారానే కలుగుతుంది. యేసుప్రభుకి అదే అలా కలిగింది. ఇన్సైట్, నాలెడ్జ్ ఇన్ యాక్షన్, అంతర్దృష్టి ఆచరణలో తెలిసిన విషయాలను, తెలిసిన దాన్ని సరిగా అనుసరించడం, తెలుసుకున్న దాన్ని అనుసరించేటువంటి నడిపింపు పరిశుద్ధాత్మ ద్వారా మనకు కలుగుతుంది, దేవుని ఆత్మ ద్వారా కలుగుతుంది. రైట్ కౌన్సిల్, సరైన ఆలోచన సలహా, సరైన దిశలో నడిపించబడేటువంటి మార్గదర్శకత్వము దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. రైట్ కౌన్సిల్ దొరుకుతుంది ఆయన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. ఐ ఫర్ ఇన్నర్ స్ట్రెంగ్త్, మైట్, అంతర శక్తి, బలం, నిలబడే శక్తి, దేవుని కొరకు రగిలే శక్తి, దేవుని కొరకు జీవించే శక్తి మనం పొందుకొని ఉంటాం. అందుకోసం మనం తాపత్రయపడతాం, ప్రయాసపడతాం, దేవుని కోసం నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. అడుగడుగునా నీ జీవితంలో అది కనిపిస్తుంది. శక్తి అంటే నువ్వు ఒక దగ్గర ఉండి ఊగిపోవడం గురించి కాదు నేను మాట్లాడేది. నీ జీవితంలో కనిపించే, అడుగడుగునా కనిపించే నీ నిర్ణయాలు, నీ నడిపింపు, నీ మాట, నీ ప్రవర్తనలో కనిపించే జీవితం గురించి మాట్లాడుతుంది. లాస్ట్ వన్, టీ ఫర్ ట్రూ నాలెడ్జ్ అండ్ రెవరెన్స్, నిజమైన జ్ఞానము, భయభక్తి, దేవుడు అని తెలుసుకొని గౌరవంతో జీవించటం. దేవుడు అంటే యేసు ప్రభు ఎంత గౌరవాన్ని, భయభక్తులు కలిగి జీవించాడో నువ్వు కూడా అలాగే జీవించడం. ఈరోజు నువ్వు ఇది అర్థం కాలేదనుకోండి, దీన్ని అర్థం చేసుకోలేదనుకోండి, ప్రయోజనం ఏంటి, ఉపయోగం ఏంటి మన వలన? ఆలోచించండి డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. రోజు మనం వాక్యం నేర్చుకుంటున్నాం, ప్రతి వారం వింటున్నాం, మీకు రికార్డులు కూడా పెడుతున్నాను, బట్ యు ఆర్ నాట్ టేకింగ్ సీరియస్. మీరు దాన్ని సీరియస్గా తీసుకుంటలేరు అనిపిస్తుంది నాకైతే. చూడండి, ఐజాయా 11:2లోని 7 ఆస్పెక్ట్స్ ఎన్టీలో, యేసుక్రీస్తులో ఎలా ఫుల్ఫిల్మెంట్ అయినాయో చూద్దాం. స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, ప్రభు ఆత్మ. లూకాసు వార్తలో యేసు ప్రభు మాట్లాడినప్పుడు మనం చూస్తాం, ప్రభు ఆత్మ నాపై ఉంది. ఇది డైరెక్టెడ్ ఫుల్ఫిల్మెంట్ గా మనం చూస్తాం. విజ్డమ్, జ్ఞానం, కొలసి 2:3. సర్వబుద్ధి జ్ఞానంలో సర్వ సంపదలు క్రీస్తులో గుప్తమై ఉన్నాయి. సోర్స్ యేసుక్రీస్తు. బుద్ధి జ్ఞానములన్నీ కూడా యేసుక్రీస్తులో గుప్తమై ఉన్నాయని చూస్తున్నాం. స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, వివేకం. లూకా 2:4. యేసు సమాధానం వెళ్ళి అందరూ ఆశ్చర్యపడ్డారు. చిన్న వయసులోనే ఆయన పెద్ద పెద్ద శాస్త్రులతో, మేధావులతో, ధర్మశాస్త్రోపదేశకులతో మాట్లాడని, ప్రశ్నించడం ద్వారా, జవాబులు చెప్పడం ద్వారా అనేకులను ఆశ్చర్యపరిచాడు. చూడండి, యేసుక్రీస్తులో స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్, వివేకం చాలా స్పష్టంగా కనిపించింది. స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్, ఆలోచన. జాన్ 7:16. నా బోధ నా సొంతది కాదు, నేను డివైన్ కౌన్సిల్, దేవుని దగ్గర ఉండే మీకు ఇవన్నీ నేర్పిస్తున్నా అన్నాడు. ఇది నా సొంత ఆలోచన కాదు అంటాడు. స్పిరిట్ ఆఫ్ మైట్, శక్తి. యాక్ట్స్ 10:38. దేవుడు యేసును పవిత్రాత్మ శక్తితో అభిషేకించాడని పౌలు మాట్లాడుతాం, అపోస్తులు మాట్లాడుతూ ఉంటారు. ఆ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి యేసుక్రీస్తు ద్వారానే ఇవన్నీ జరిగాయని చెప్తున్నారు. ఆయన పరిశుద్ధాత్మతో, శక్తితో వచ్చాడు, సాధారణంగా రాలేదు అనేది మనం చూస్తా ఉన్నాం. రోజు స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞానం, పరిజ్ఞానం. యోహాను సువార్త 2:20. యేసుకు మనుషుల హృదయం తెలిసింది, లోపల ఏమనుకుంటున్నారో కూడా తెలుసు ఆయనకు. పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానంతో ఆయన మనం జీవించడం మనం చూస్తాం. ఫియర్ ఆఫ్ ద లార్డ్, యెహోవా భయం. హెబ్రీ 5:7.
యేసు భయభక్తులతో ప్రార్థించాడు. భూమి మీద శరీరధారిగా ఉన్న దినములలో ఆయన భయభక్తులతో ప్రార్థించడం ద్వారా అంగీకరించబడ్డాడని చెప్పబడింది. చూడండి, ఏ ఆత్మచేత, ఏ యెహో ఆత్మ అయితే యేసుక్రీస్తుకు అనుగ్రహించబడిందో, ఏ ఆత్మచేత ఆయన జీవిస్తాడు, భూమి మీద ఆయన కలిగి ఉంటాడని చెప్పబడిందో, అవన్నీ ఆయన జీవితంలో, సువార్తల్లో, పత్రికలలో స్పష్టంగా నెరవేర్చబడిన సంఘటన కూడా మీకు ఇక్కడ చూపించడం జరిగింది. సో ఫైనల్ ఇన్సైట్ యెషయా 11 is not quoted but fully embodied in Christ, and it shows not just words but living expression of all 7 attributes. యేసుక్రీస్తులో ఇవి కేవలం ఆయన శరీరధారిగా ఉన్న దినములలో ఆయనలో ఇవన్నీ కనిపించాయని, ప్రదర్శించబడ్డాయి. సో దేవుని జ్ఞానం అంటే కేవలము యెహోవా ఆత్మ కలిగి ఉండడం అంటే ఇక్కడ బుర్రలు ఎక్కించుకోవడం కాదు. అది మన జీవితంలో ప్రస్ఫుటం అవడం, మన జీవితంలో కనిపించడం, మన జీవితంలో షో చేయడం. మరి ఎక్కడ ఈరోజు సంఘాలు బలహీనం అవుతున్నాయి తెలుసా? మీరు బలహీనంగా ఉండడం వల్ల. మీరందరూ బలంగా ఉంటే ఈరోజు ఈ సంఘం చాలా బలంగా ఉండేది. మీరందరూ ఇక్కడికి వస్తే బలంగా ఉండేది, బలంగా తయారయ్యేది. కానీ మీ బలహీనతల వల్ల సంఘం బలహీన పడిపోతుందని మీకు అర్థమవుతుందా? దానికి ఎందుకో కారణం తెలుసా? ఇగో స్పిరిట్ ఆఫ్ యెహోవా స్పిరిట్ మన జీవితంలో, దేవుడి పరిశుద్ధాత్మ దేవుని కలిగి మనం జీవించకపోవడం అని మీకు తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి మీలో లోపించిందని మీకు అర్థమవుతుందా? మీ వల్ల సంఘాలు ఎంత బలహీన పడిపోతున్నాయో తెలుస్తుందా? లోకంలో మీ చుట్టూ ఉన్నటువంటి సాక్ష్యం ఎంత బలహీనంగా ఉందో తెలుసా? మీ గురించిన సాక్ష్యం మీకు తెలుసా? ఏమనుకుంటున్నారో మీ గురించి? మీరు ఎంత బలహీనలు అనుకుంటున్నారో తెలుసా? ఎంత శరీర సంబంధాలు అనుకుంటున్నారో తెలుసా? ఆత్మ సంబంధులం అని చెప్పుకుంటూ, ఆత్మ సంబంధాలుగా మనము పరిణామం చెందుతూ, ఆత్మ సంబంధులమైనటువంటి జీవితంలోకి ప్రవేశించి ఇంకా శరీర సంబంధాలుగా జీవించడం సిగ్గుచేటు కదా? అవును, బలహీనతలో ఏదో ఒక టైంలో జయిస్తూ వెళ్ళాలి. అక్కడే ఆగిపోకూడదు మన ప్రయాణం. ఏం సాక్ష్యం ఉంది? చిన్న చిన్న విషయాలకి సంఘాన్ని నిర్లక్ష్యం చేయడం, సంఘానికి దూరంగా ఉండడం, సంఘాన్ని బలహీనపరచడం రైటేనా? మీరు ఒక్కరి గురించి మాట్లాడట్లే, ఒక్కొక్కరు ఒక స్టోరీ ఉంది ఇక్కడ. మీ అందరి స్టోరీలు నాకు తెలియని కాదు. నా ఉద్దేశం మిమ్మల్ని బలహీనపరచడం కాదు. నా ఉద్దేశం మిమ్మల్ని ఏమంటారు, డిఫేమ్ చేయడం కాదు, మిమ్మల్ని తగ్గించడం కాదు, మిమ్మల్ని అవమానపరచడం కాదు. ఇంకెంతకాలం అలాగే ఉంటారని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. రండి, మనమందరం కలిసికట్టుగా బలాన్ని కలిగి జీవించుతాం. మనమందరం కలిసి పరిశుద్ధాత్మ యొక్క ప్రభావాన్ని మనం కలిగి జీవించుదాం. దేవుని ఆత్మను మనం కలిగి జీవించుతాం. మనము బలహీనం కాదని చూపించుదాం. ఆనాడు అపోస్తుల కార్యంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న ప్రజల యొక్క మనం జీవించుదాం. ఇక భూమిని తలక్రిందులుగా చేయవారు ఇక్కడ కూడా చేరి ఉన్నారని ఎప్పుడు మన గురించి చెప్పుకునేలా చేద్దాం. తలక్రిందులుగా బ్రతుకుతున్నారు అంటున్నారే, తలక్రిందులుగా చేయాల్సిన వాళ్ళు తలక్రిందులుగా బతుకుతే ఎలా అండి? మనం భూమిని తలక్రిందులుగా చేసే సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తులం, భూమిని తలక్రిందులుగా చేయగలిగినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని కలిగిన వ్యక్తులం. మరి మనమే తలక్రిందులుగా బ్రతుకుతేలాగా? శరీర సంబంధంగా, లోక సంబంధంగా, ప్రకృతి సంబంధంగా బ్రతుకుతే ఎలా అండి? ఇది ఆ బ్రతుకు కాదు. అందుకోసం రాలే మనం ఇక్కడికి. మనం పరిశుద్ధాత్మ శక్తి కలిగి జీవించడానికి వచ్చాం. పరిశుద్ధాత్మ యొక్క ప్రభావాన్ని కలిగి జీవించడానికి వచ్చాం. భూమిని తలక్రిందులుగా చేసే సామర్థ్యంతో మనం ఇక్కడికి వచ్చాం. దేవుడు ఆ సామర్థ్యాన్ని మనకిచ్చాడు. యేసుక్రీస్తు ఏ సామర్థ్యంతో భూమి మీద బ్రతికాడో అదే సామర్థ్యం మనకు అనుగ్రహించబడేది. నేను ఈక్వాలిటీ గురించి మాట్లాడట్లే, అదే ఆత్మ మనకు కూడా అనుగ్రహించబడిందని చెప్తా. ఎక్కడ మరి ఇంత బలహీనలా అండి? నాకైతే నిజంగా పారిపోవాలనిపిస్తుందండి మీ బలహీనతలు చూస్తే. నేనెక్కడ మిమ్మల్ని చూసి బలహీన పడిపోతాను, నేను కూడా మీలాగా ఆలోచిస్తున్నాను భయం అవుతుంది తెలుసా? మీ ప్రకృతి సంబంధమైన మనసు, మీ శరీర సంబంధమైన మనసులు, మీ లోక సంబంధమైన ఆలోచన విధానం చూస్తే భయం అవుతుంది. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే నేనెక్కడ బలహీన పడిపోతానని. ఒక్క ఇన్స్పిరేషన్, ఒక్క ప్రోత్సాహం లేదండి. ఆధ్యాత్మికమైన ప్రోత్సాహం ఎక్కడ ఇస్తున్నారు? ఇంత బలం బ్రతిమలాడుకుంటున్నాం. రండి సంఘానికి మనం కలుసుకుందాం. కనీసం మ్యాక్సిమం ట్రై చేయాలా? అందరం ట్రై చేయాలి. అందరం కలిస్తేనే అవుతుంది. దూరంగా ఉంటే ఏం చేయగలుగుతామండి? దూరం ఉన్న వాళ్ళని ఎలా శిష్యులుగా తయారు చేస్తాం? సంబంధం లేని వాళ్ళతో ఎలా మేము ఎదిగింప చేయగలుగుతాం? ఆలోచించండి. వ్యక్తిగత సంబంధం లేకపోతే ఎలా ఎదిరించగలుగుతాం? ఆన్లైన్ సొల్యూషన్ గానే కాదు, ఎప్పటికి కూడా ఆన్లైన్ సొల్యూషన్ కాదు. మిమ్మల్ని చూసి భయపడిని ఇక్కడ నిలబడుతున్నాను. ఎందుకంటే అక్కడికి వస్తే నాకు దుఃఖం కలుగుతుంది. హాల్లోకి వస్తే ఎవరిని చీరలే కనిపిస్తాయి, మనుషులు కనిపించారు. మనుషుల కంటే చీరలు ఎక్కువ కనిపిస్తాయి. అటు చూసి ధైర్యం ఎక్కడ వస్తుందండి? ధైర్యం రాలేకపోతుంది. నాకు 3 కారణాలు ఉన్నాయి ఇక్కడ నుంచి మాట్లాడడానికి, మీ అందరికి తెలుసు. అందులో ఇదొకటి. ఒకటి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. రెండోది మిగతా నాయకులను ప్రోత్సహించాలి నేను ఉంటే మాట్లాడలేకపోతున్నాను. కొంచెం పక్క నుంచి చూస్తున్నా, కొంచెం దూరంగా, ఒక 4 అడుగులు దూరంగా ఉండి చూస్తున్నా. మరొకటి మీరే కదా. ఎవరికండి? మనం ఎందుకోసం ఉన్నాం? రండి, మనం కలిసి కట్టుకుందాం, ఒకరినొకరు బిల్డ్ చేసుకుందాం.
పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనలో కనబడనిద్దాం, ప్రజలు చూడనిద్దాం, చూపిద్దాం. ఎందుకు చూపించకూడదు? మనం అందుకే కదా ఈ భూమి మీద ఉంది. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎంతకాలం అండి బలహీనలుగా కొనసాగుతారు? ఎంతకాలం బలహీనతలు కనబరుస్తారు? ఏదో ఒక సాకు చెప్పుకుంటూ, ఏదో ఒక లోపం చూపించుకుంటూ, ఏదో ఒక ఉం? ఎంతకాలం కారణాల మధ్యలో, సాకుల మధ్యలో బ్రతికేస్తారు? నీ కారణాలకు మించి, నీ సాకులకు మించి పరిశుద్ధాత్మ దేవుడు శక్తివంతుడు కాదా? 100%. నా ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో ఎప్పుడు నాకు ఏ బలహీనత, ఏ సాకు నాకు అడ్డు రాలా క్రీస్తు కొరకు బ్రతకడానికి. అవును, పరిశుద్ధాత్మలే నాకున్నది. మనందరికి ఒకటే కదా ఆత్మ కలిగిన, అందరికి ఒకటే ఆత్మ కదా అనుగ్రహించబడింది. నీకు వేరుగా నాకు వేరుగా అనుగ్రహించలేగా. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రేమతో బ్రతిమలాడుకోండి, అర్థం చేసుకోండి, ఆధ్యాత్మిక జీవితం పట్ల శ్రద్ధ పెడదాం. అన్ని మీతే బ్యాలెన్స్ చేసుకోండి. ఆధ్యాత్మికతమైన ఉన్నతమైన స్థానం ఉండాలి, దాని స్థానం వేరు. దాన్ని అన్నిటితో పోల్చకండి. మీతే ఇట్లా బ్యాలెన్స్ ఉండండి, కానీ ఆధ్యాత్మికతలో ఉన్నతమైన స్థానం. మనం వచ్చిందే అందుకోసం, మనం బ్రతకాల్సింది అందుకోసం. క్రీస్తులాగా మారేంత వరకు మనం నిర్విరామంగా నిలబడాలి. పరిశుద్ధాత్మ శక్తితో మనం జీవించాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రేమను, ఓర్పును, మర్యాదను, ప్రేమను, ఓర్పును, మర్యాదను, ఆత్మవశమును కుమ్మరించుమా, నీ ఆత్మవశమును కుమ్మరించుమా, నీవు కుమ్మరించుమా, నీదు ఫలములు నింపరావయా. జ్ఞానమును, బుద్ధిని, దైవ భక్తిని, జ్ఞానమును, బుద్ధిని, దైవ భక్తిని, పరలోక జ్ఞానము ఇవ్వరావయా, నీ పరలోక జ్ఞానమును ఇవ్వరావయా, నీవు ఇవ్వరావయా, నీదు ఫలములు నింపరావయా. ఈ లోకపు యాత్రలో బాటసారులం, ఈ లోకపు యాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం, ఈ జీవన కడలిలో పరదేశులం, మేము పరదేశులము, నీదు ఫలములు నింపరావయా. కారణమేమియు లేక కరుణించితివి, కారణమేమియు లేక కరుణించితివి, కృపచేతనే మమ్ము రక్షించితివి, నీ కృపచేతనే మమ్ము రక్షించితివి, మము రక్షించితివి, నీదు ఫలములు నింపరావయా. అవును తండ్రి, పరిశుద్ధులైనటువంటి దేవానికి స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమ, అత్యద్భుతమైన కృప, మా అందరి పట్ల నీకున్న వాత్సల్యతను బట్టి స్తోత్రాలు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మీరు మమ్మల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకొని ఇంత గొప్ప ధన్యతను, భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నీ కుమారుడైనటువంటి క్రీస్తును ఈ లోకానికి పంపించి మా పాప భారం అంతా తన మీద మోపి ప్రభా, మా స్థానంలో తనను సిలువలో మరణింపజేసి మా కోసం తన ప్రాణాన్ని అర్పింపజేసి త్యాగం చేయించి తన రక్తాన్ని చిందింపజేసి పాపులమైన, బలహీనమైన మాకు ప్రభా మీ విమోచన క్రీస్తు రక్తం ద్వారా అనుగ్రహింపచేసి ఇంత గొప్ప జీవితాన్ని మాకు అనుగ్రహింపచేసి ఈ లోకంలో మేము ఎక్కడ బలహీనపడిపోయి బలహీనంగా జీవిస్తామని, మాకు శక్తి సరిపోదని నీ పరిశుద్ధాత్మ దేవుని కూడా మాకు అనుగ్రహింపచేసి మేము ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఆత్మ సంబంధులుగా, శక్తివంతులుగా జీవించాలని ఇంత గొప్ప ప్రణాళికనిచ్చి రచించి దాన్ని పరిపూర్ణం చేస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభా? నీ కొరకు బ్రతకడం తప్ప, నీకు విధేయత చూపించడం తప్ప. కనికరించండి ప్రభా. మేము నేర్చుకున్నటువంటి ఈ లక్షణాలన్నీ కలిగి జీవించడానికి సహాయం దయచండి. మీరు క్రీస్తుకి ఏ ఆత్మచేత ఈ భూమి మీదకి నింపి పంపారో ఈ భూమి మీద కూడా మేము బ్రతకడానికి ప్రభా నీ పరిశుద్ధాత్మచేత మమ్మల్ని నింపి, పరిశుద్ధాత్మ యందు మమ్మల్ని ముద్రించి
ఇంత గొప్ప ధన్యతను మాకు ఇచ్చినందుకు మేము కృతజ్ఞత కలిగి ప్రభా, విధేయత కలిగి, వినయం కలిగి బ్రతుకున్నట్లుగా సహాయం దయచేయమని వేడుకొంటున్నాం. వాక్యాలను ఎవరు నిర్లక్ష్యం చేయకుండా ఉండటానికి సహాయం దయచేయండి, కృప చూపించండి. విన వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయమని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరి బలహీనతలు ప్రభా జయించబడినట్లుగా సహాయం దయచేయండి. వారిని వారి బలహీనతలు నీ మీద నీకు అప్పగించి నీ మీద ఆధారపడి ప్రభా పరిశుద్ధాత్మ శక్తితో నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తులుగా ప్రభా మారినట్లుగా కృప చూపించమని వీరందరి మీ చేతులకు అప్పగిస్తున్నాం. మాకు విధేయత దయచేయండి ప్రభా, వినయం దయచేయండి, తగ్గింపు దయచేయండి. ఆత్మ నుంచి దూరమైన ప్రతిసారి మాకు చింత, వ్యాకులత, బాధ దయచేయండి ప్రభా. ఆత్మ విషయమై దీనులైన వారే ధన్యులన్నట్లుగా ప్రభా ధన్యత నుంచి మేము దూరం కాకుండా ప్రభా కృప చూపించమని బ్రతిమలాడుకుంటూ సంఘాన్నంతటి మీ చేతులకు అప్పగించి బలపరిచి మీరే స్థిరపరచమని మీ కృపావాక్యమునకు మీ పరిశుద్ధాత్మ దేవునికి స్థానిక సంఘాలను వింటున్న ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.